సో డెవోప్స్ అంటే ఏంటంటే డెవోప్స్ అనేది ఒక సాఫ్ట్వేర్ కాదండి, ఒక టూల్ కాదండి. ఇప్పుడు సంథింగ్ మీరు ఏదైనా ఒక టూల్ అంటే ఒక సాఫ్ట్వేర్ కావాలి. సో మీకు జేడీకే సాఫ్ట్వేర్ కావాలి, డైరెక్ట్గా మీరు బ్రౌజర్లోకి ఎంటర్ అయ్యి జేడీకే డౌన్లోడ్ చేసుకొని సో ఇన్స్టాల్ చేసుకొని దెన్ దాన్ని యూజ్ చేసుకుంటున్నారండి. సో జావా కోడ్ డెవలప్ చేయడం కానీ సంథింగ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేయడం ఇలా చేస్తున్నారండి. సో డెవోప్స్ అనేది అలా ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్ కాదు, ఇంకేదైనా టూల్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా రిపోర్టింగ్ టూల్ కావాలి, లేదా సంథింగ్ ఏదో బిల్డ్ టూల్ కావాలి. సో సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉన్నాయండి. సో ఆ టూల్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటారు, యూజ్ చేసుకుంటారు. సో ఆ విధంగా మీరు డెవోప్స్ అనే దానికి ఏ సాఫ్ట్వేర్ లేదు, ఏ టూల్ లేదండి. సో డెవోప్స్ అనేది సాఫ్ట్వేర్ కాదంటున్నాం, టూల్ కాదంటున్నాం, మరి ఇంకేంటి? సో డెవోప్స్ అనేది ఏంటంటే మెథడాలజీ అండి. సో డెవోప్స్ అనేది ఏంటంటే మెథడాలజీ. సో ఇట్స్ సెట్ ఆఫ్ రూల్స్ అండి. సో నెంబర్ ఆఫ్ రూల్స్ కలిపి ఏమంటాం అంటే డెవోప్స్ అంటాం. అంటే ఏ టైప్ ఆఫ్ రూల్స్ ఉంటాయి? సో దేనికి సంబంధించిన రూల్స్ ఉంటాయంటే ఈ డెవ్ ఓప్స్ సో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి ఆపరేషనల్ యాక్టివిటీస్ కి మధ్య మనం కొన్ని రూల్స్ అసైన్ చేస్తే దాన్ని ఏమంటామంటే డెవోప్స్ మెథడ్ అంటాం. సో దాన్ని ఏమంటామంటే డెవోప్స్ మెథడ్ అంటాం. సో DevOps is a not a tool, not a software. So DevOps is a practice. DevOps is a methodology. Okay, DevOps is a methodology. DevOps is ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే DevOps is a set of principles అని కూడా చెప్పుకోవచ్చు అండి. సో DevOps is a set of principles అని కూడా చెప్పుకోవచ్చు అండి. అసలు మెయిన్ టాస్క్ ఏంటి? అసలు DevOps వల్ల మెయిన్ టాస్క్ ఏంటంటే ఇట్ రిడ్యూస్ ద గ్యాప్ బిట్వీన్ ద డెవలపర్ యాక్టివిటీస్ అండ్ ఆపరేషనల్ యాక్టివిటీస్. సో రెడ్యూస్ ద గ్యాప్ బిట్వీన్ ద డెవలపర్ యాక్టివిటీస్ అండ్ ఆపరేషనల్ యాక్టివిటీస్. సో మెయిన్ ఏంటంటే టైం కన్సంప్షన్ అండి. సో టైంని నీకు రెడ్యూస్ చేస్తుందండి. సో ఈ ఆపరేషన్స్ జరిగేటప్పుడు మనకు బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ కావచ్చు, దెన్ నాట్ ఓన్లీ బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ కాదండి, ఇంకా మనము సర్వర్ని కాన్ఫిగరేషన్ చేయడం, సో ఇవన్నీ ఉంటాయండి. సో ఇవన్నీ చేసేటప్పుడు ఏంటంటే మనకు లాట్ ఆఫ్ టైం పడుతుంది. సో చాలా టైం పడుతుందండి. సో ఆ టైంని రెడ్యూస్ చేసేటప్పుడు ఈ డెవోప్స్ ప్రాసెస్ని అప్రోచ్ అయితే సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మనం కంప్లీట్ చేయొచ్చు. ఓకే, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మనం కంప్లీట్ చేయొచ్చు. సో ఎలా కంప్లీట్ చేస్తాం, ఏ టూల్స్ యూజ్ చేస్తాం, అవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ గురించి ఒక్కొక్క దాని గురించి నీట్గా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు డెవోప్స్ అంటే ఇది మీకు ఒక క్లియర్ ఐడియా తీసుకొస్తానండి ఎండ్ ఆఫ్ ద సెక్షన్ కిందకి. సో డెవోప్స్ అంటే ఏంటి? ఇట్ రిడ్యూస్ ద గ్యాప్ బిట్వీన్ ద డెవలపర్ యాక్టివిటీస్. సో ఇట్ రిడ్యూస్ ద గ్యాప్ బిట్వీన్ ద డెవలపర్ యాక్టివిటీస్ అండ్ ఆపరేషనల్ యాక్టివిటీస్. ఓకే, సో మనం డెవలపర్ యాక్టివిటీస్ అంటే ఏంటి, ఆపరేషనల్ యాక్టివిటీస్ అంటే ఏంటి తెలుసుకోవాలి. బట్ దానికన్నా ముందు మనం డెవోప్స్ డెఫినేషన్ తెలుసుకుందాం అండి. సో పర్టికులర్ డెఫినేషన్ లేదండి, మీరు ఇన్ కేసు ఏదైనా గూగుల్లో చదివినప్పుడు డిఫరెంట్ డెఫినేషన్ వస్తుంది. సో డెఫినేషన్ వదిలేండి, నేను ఒక డెఫినేషన్ చెప్తాను, మేబీ మీ అందరికి ఐడియా ఉన్నా ఓకే, నో ప్రాబ్లం. లేదా మీరు ఇన్ కేసు ఏదైనా డిఫరెంట్ డెఫినేషన్ చదివినా ఓకే, నో ప్రాబ్లం. సో వన్స్ మీకు ఎండ్ ఆఫ్ ద సెక్షన్ వచ్చే లోపల డెవోప్స్ డెఫినేషన్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఒక డెఫినేషన్ చెప్తున్నాను. డెవోప్స్ అనేది ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడ్ that communication, collaboration and integration between the developers and operational team. So DevOps is a software development method that stress communication, collaboration and integration between the developer activities and operational activities. Okay, developers and IT information team అని చెప్పుకోవచ్చు. So communication, collaboration and integration between the software developers and ఆపరేషనల్ టీమ్ అనేది చెప్పుకోవచ్చు. ఓకే, లీవ్ ఇట్. సో ఆల్రెడీ మనం ఇదంతా డిస్కస్ చేసుకుందాం. అంటే డెవోప్స్ అంటే ఏంటి? డెవోప్స్ ఈజ్ ఏ నాట్ ఎ పర్టికులర్ టూల్ ఆర్ నాట్ ఎ సింగిల్ సాఫ్ట్వేర్. సో వాట్ ఈస్ డెవోప్స్? డెవోప్స్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ ఆర్ డెవోప్స్ ఈజ్ ఏ మెథడాలజీ. ఇట్స్ ఎ ప్రాసెస్. డెవోప్స్ ఈజ్ ఎ ప్రాసెస్. సో వాట్ ఈస్ డెవ్ అండ్ ఓప్స్? డెవ్ ప్లస్ ఓప్స్ ఈజ్ ఈక్వల్ డెవోప్స్ అన్నాం కదా. అంటే కాంబినేషన్ ఆఫ్ డెవలపర్స్ అండ్ ఆపరేషనల్ యాక్టివిటీస్ ఈస్ కాల్డ్ as ద డెవోప్స్. అంటే డెవలపర్ యాక్టివిటీస్ అంటే ఏంటి, ఆపరేషనల్ యాక్టివిటీస్ ఏంటి మనం క్లియర్గా ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే, డెవోప్స్ డెఫినేషన్ నేను చెప్పాను కదండి, ఇదే. సో డెవలప్మెంట్ టీమ్ కి ఆపరేషనల్ టీమ్ కి మధ్య జరిగే ప్రాసెస్ ని డెవోప్స్ ప్రాసెస్ అంటారు. సో ఏ టూల్స్ యూజ్ చేసి ఆటోమేషన్ చేస్తారు? సో ఏ టూల్స్ యూజ్ చేసి ఆటోమేషన్ చేస్తారు? సో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ఈ స్లైడ్స్ లైక్ మళ్ళీ వద్దామండి. జస్ట్ ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి, క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇక్కడే అర్థమవుతుంది డెవోప్స్ అంటే ఏంటి. సో ఇక్కడ నేనేం చేశానంటే మెయిన్గా 3 పార్ట్స్గా డివైడ్ చేస్తానండి. ఒకటి వచ్చేసి డెవ్ అని, ఇంకోటి వచ్చేసి బిల్డ్ అని, ఇంకోటి వచ్చేసి ఇది ప్రాడ్ అని మెన్షన్ చేశాను కదా, సర్వర్స్ అనుకోండి. ఇవేమనుకుంటారంటే మీరు సర్వర్స్ అనుకోండి. ఓకే, డెవ్ సర్వర్, క్యూఏ సర్వర్, యూఏటి సర్వర్, ప్రాడ్ లైవ్ సర్వర్. ఇక నేను నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఇక్కడ డిఫైన్ చేశానండి. ఓకే, ఇదేమనుకుంటారు సర్వర్ బాక్స్ అనుకోండి. ఇది బిల్డ్,
ఇది డెవ్. సో ఇక్కడ ఏంటంటే నేను డెవ్ అన్నాను కదా. సో డెవ్ అంటే ఏంటంటే డెవలప్మెంట్ మెథడ్ అండి. అంటే మన డెవలపర్స్ ఉన్నారు కదండి, జావా కావచ్చు, .NET కావచ్చు, ఎనీథింగ్, C++, PHP, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. సో ఆ లాంగ్వేజ్ యూజ్ చేసే వాళ్ళు ఏంటంటే డెవలపర్ ఆల్వేస్ కంటిన్యూస్లీ డెవలపింగ్ ద కోడ్. సో మీ డెవలపర్స్ ఆల్వేస్ కోడ్ని డెవలప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సంథింగ్ మనం ఎవ్రీడే సంథింగ్ ఒక బ్రౌజర్లోకి వెళ్ళి ఏదో హిట్ చేస్తున్నాం, సంథింగ్ ఏదో ఒకటి హిట్ చేస్తున్నాం, సంథింగ్ నువ్వు ఇప్పుడు ఫేస్బుక్ హిట్ చేస్తున్నావు, లేదా ఏదో న్యూస్ పేపర్ హిట్ చేస్తున్నావు, ఎలా వస్తుందండి? ఆల్రెడీ మీ బ్యాక్ ఎండ్ డెవలపర్స్ దానికి సంబంధించిన కోడ్ని డెవలప్ చేసి, సో న్యూస్ పేపర్ అయితే దానికి సంబంధించిన పేజ్ని అప్లోడ్ చేయడం కావచ్చు, సంథింగ్ మీరు ఏదైనా ఒక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ అనుకోండి, ఫేస్బుక్ ఇలాంటిది అనుకోండి, ఆల్రెడీ మీ డెవలపర్స్ కోడ్ని డెవలప్ చేసి దెన్ దాన్ని బిల్డ్ చేసి డిఫరెంట్ టెస్ట్ సర్వర్స్లో టెస్ట్ చేసి దెన్ ఫైనల్గా ప్రొడక్షన్ సర్వర్లో డిప్లాయ్ చేశారు. కాబట్టి దెన్ దాని యొక్క డిఎన్ఎస్ నేమ్ నుంచి మనం యాక్సెస్ చేసుకుంటున్నాం అండి. సో దాని యొక్క డిఎన్ఎస్ నేమ్ నుంచి ఫేస్బుక్ అని హిట్ చేయగానే మనం ఫేస్బుక్లోకి ఎంటర్ అయిన యూజర్ నేమ్ క్రెడెన్షియల్స్తో ఎంటర్ అయ్యి దాన్ని యూజ్ చేసుకుంటున్నాం అండి. సో అదే విధంగా ఎనీథింగ్ నువ్వు ఇప్పుడు సంథింగ్ నువ్వేదో ఒక సైట్ ఓపెన్ చేయాలనుకుంటున్నావు. సో సైట్ ఓపెన్ చేయాలనుకుంటే ఏంటి? సో డైరెక్ట్గా నువ్వు నీ సైట్ హిట్ చేస్తే వస్తుందో రాదు. ఆల్రెడీ బ్యాక్ ఎండ్ నువ్వు ఏం చేయాలి, ఏదో ఒక లాంగ్వేజ్ యూజ్ చేసి నువ్వు కోడ్ని డెవలప్ చేసుకోవాలి. సో ఈ కోడ్ని డెవలప్ చేసిన తర్వాత ఏంటంటే సమ్ బిల్డ్ టూల్స్ అనేది ఉంటుందండి. సో బిల్డ్ టూల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేశారనుకో. సో జావా ప్రాజెక్ట్ ఏం ఒక సింగిల్ లైన్లో మీరు క్రియేట్ చేయరండి. సో ఒక సింగిల్ ఫైల్లో ఏం క్రియేట్ చేయరు, గ్రూప్ ఆఫ్ స్ట్రక్చర్. అంటే మీనింగ్ ఏంటి? సో అంటే ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఉంటుందండి. సో ఎస్ఆర్సి అని, సంథింగ్ వెబ్ అని, మెథడ్ అని, సంథింగ్ డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫోల్డర్స్లో ఏంటంటే దాని రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ కావచ్చు, సో ఫైల్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, అవన్నీ డెవలపర్స్ అప్లోడ్ చేసి దెన్ దాన్ని బేస్ చేసుకుని కోడ్ని క్రియేట్ చేస్తారండి. సో వన్స్ కోడ్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ ఎంటైర్ ఫోల్డర్ స్ట్రక్చర్ ఉంటుంది కదండి. సో గ్రూప్ ఆఫ్ ఫోల్డర్స్ అని చెప్పాను కదా, దాని అంతటి ఏంటంటే మనం ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ గా క్రియేట్ చేయాలండి. అంటే సింగిల్ ఫైల్ గా క్రియేట్ చేయాలి, బండెల్ గా క్రియేట్ చేయాలి. అలాంటప్పుడు మనం ఏంటంటే బిల్డ్ టూల్స్ యూజ్ చేసి బండెల్ గా క్రియేట్ చేసి దెన్ ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ని డిఫరెంట్ సర్వర్స్ లో టెస్ట్ చేయాలండి. సో నువ్వు ఇన్ కేసు ఏం టెస్ట్ చేయకుండా దెన్ ఫైనల్ గా నువ్వు ప్రొడక్షన్ సర్వర్ లో డిప్లై చేసావు అనుకోండి. సో నువ్వు డిఫరెంట్ ఇంటర్నల్ సర్వర్ లో టెస్ట్ చేయకుండా ఫైనల్ గా నువ్వేంటంటే ప్రొడక్షన్ సర్వర్ లో డిప్లై చేసావు. సో ఇన్ కేసు నువ్వు ప్రొడక్షన్ సర్వర్ లో డిప్లై చేసినప్పుడు ఏదైనా బగ్స్ వచ్చాయి, సో నీకు ఎవ్రీథింగ్ వర్కింగ్ ఫైన్ అయితే ఓకే అండి, ప్రాబ్లం ఏం లేదు. సో మేబీ నీకు బగ్స్ వచ్చాయి, అలాంటప్పుడు ఏంటంటే నీ అప్లికేషన్ నువ్వు యాక్సెస్ చేసుకోగలుగుతావా? సో ఇష్యూ ఉంటుందండి. సో నాట్ యాక్సెప్టబుల్. సో ఇప్పుడు నేను చెప్తాను ప్రాసెస్, నేను చెప్తాను, అబ్జర్వ్ చేయండి. మన డెవలపర్స్ ఏంటంటే కోడ్ని డెవలప్ చేస్తారండి. సో ఇప్పుడు మీరు యాజ్ ఎ డెవోప్స్ ఇంజనీర్గా జావా, .NET, C ఇలాంటివి నేర్చుకోవాలంటే నో నీడ్ అండి. బట్ స్క్రిప్టింగ్ నాలెడ్జ్ అవసరం అండి. ఈ రోజుల్లో పైథాన్ మ్యాండేటరీగా అడుగుతున్నారు, లేదా షెల్ కానీ, రూబీ కానీ ఏదో ఒకటి నేర్చుకుంటే ఎనఫ్ అండి. బట్ అది ఎక్కడ అవసరం అవుతుందో నేను చెప్తాను. ఓకే, సో ఇక్కడ మన డెవలపర్స్ కోడ్ని డెవలప్ చేస్తారు. వన్స్ డెవలపర్ కోడ్ని డెవలప్ చేసిన తర్వాత దెన్ వీళ్ళు ఏంటంటే ఈ కోడ్ని వన్స్ కోడ్ డెవలప్ చేసిన తర్వాత బిల్డ్ టీమ్ కి షేర్ చేయాలండి. సో బిల్డ్ టీమ్ కి షేర్ చేయాలి. సో ఎలా షేర్ చేస్తారు? మీరు ఆఫీస్లో మెయిల్స్ ఇలా ఏమి యూజ్ చేయరండి. సో మెయిల్స్, పెన్ డ్రైవ్స్ లేదా సిడి ఇలా ఏం షేర్ చేయరండి. సో ఏంటంటే కీప్ ఆన్ చేంజెస్ జరుగుతూ ఉంటాయండి. సో కీప్ ఆన్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక డెవలపర్ అనుకోండి. సో డెవలపర్ 1 ఉన్నారు. సో ఇక్కడ సెకండ్ పర్సన్ వచ్చేసి బిల్డ్ టీమ్ అనుకోండి. సో డెవలపర్ 1 కోడ్ మోడిఫికేషన్ చేసి దెన్ బిల్డ్ టీమ్ కి మెయిల్ జనరేట్ చేశాడు. సో అగైన్ ఇతను ఏంటంటే కీప్ ఆన్ చేంజెస్ జరుగుతూ ఉంటాయండి కోడ్. సో మేబీ మెయిల్ పర్ఫెక్ట్ కాదండి, మేబీ ప్రీవియస్ మెయిల్ ఇతను యాక్సెప్ట్ చేయొచ్చు, లేదా ఇలా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుందండి. సో దానికని ఏంటంటే సెంట్రలైజ్డ్ రిపాజిటరీస్ యూజ్ చేస్తారండి. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ ఆర్ వర్షన్ కంట్రోల్ టూల్స్. సో వర్షన్ కంట్రోల్ టూల్స్, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. సో అబ్జర్వ్ చేయండి, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అంటే మన కోడ్ ని మేనేజ్ చేసేదానికి సమ్ రిపాజిటరీస్ యూజ్ చేస్తారండి క్లౌడ్ లో. అయితే గిట్ హబ్ రిపాజిటరీ కావచ్చు, బిట్ బకెట్ కావచ్చు, లేదా SVN కావచ్చు, డిఫరెంట్ రిపాజిటరీస్ ఉంటాయండి. ఓకే, ఆ గిట్ హబ్, ఇప్పుడు నేను ఇక్కడ గిట్ హబ్ రిపాజిటరీ అని చెప్పి మెన్షన్ చేశాను కదా, దీని యొక్క యూజ్ ఏంటంటే మీ డెవలపర్ కోడ్ డెవలప్ చేసిన తర్వాత ఆ ఎంటైర్ కోడ్ అంతా ఏం చేస్తారంటే ఆ గిట్ హబ్ రిపాజిటరీకి సేవ్ చేస్తారండి. ఇది ఒక గిట్ హబ్ రిపాజిటరీ అనేది సెంట్రలైజ్డ్ రిపాజిటరీ అంటే క్లౌడ్ లో ఉంటుందండి. ఓకే, క్లౌడ్ లో ఉంటుంది. జస్ట్ మీ డెవలపర్ ఇక్కడ కోడ్ డెవలప్ చేసిన తర్వాత దెన్ ఆ గిట్ హబ్ రిపాజిటరీకి సేవ్ చేస్తాడు. సో ఎందుకు గిట్ హబ్ రిపాజిటరీ? మనం గూగుల్ డ్రైవ్ లో స్టోర్ చేసుకోవచ్చు కదా. సో సంథింగ్ ఇంకేదైనా రిపాజిటరీ యూజ్ చేసుకుని దాంతో క్రియేట్ చేసుకోవచ్చు కదా. ఇది వర్షన్ కంట్రోల్ టూల్స్ అండి. అంటే కీప్ ఆన్ చేంజెస్.
సో మీ డెవలపర్స్ ఇప్పుడు సంథింగ్ మీ డెవలపర్ ఇక్కడ కోడ్ని డెవలప్ చేసి సెంట్రలైజ్డ్ రిపాజిటరీ పుష్ చేశాడు. మళ్ళీ టుమారో ఏదో టాస్క్ మోడిఫికేషన్ చేసి అగైన్ పుష్ చేశాడు. అంటే ఏంటంటే ఈ వర్షన్ కంట్రోల్ టూల్స్ యూజ్ చేసినప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి. సో ప్రీవియస్ డేటా ఏంటి, ప్రజెంట్ డేటా ఏంటి, ఎవరు మోడిఫికేషన్ చేశారు, ఎప్పుడు మోడిఫికేషన్ చేశారు, ఏం మోడిఫికేషన్ చేశాడు అంటే వర్షన్ కంట్రోల్ టూల్స్ ఆర్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ యూజ్ చేసి దెన్ మన ఎంటైర్ డెవలపర్స్ ఏం ప్రాసెస్ చేస్తున్నారు, సో ఎప్పుడు మోడిఫికేషన్ చేశారు, ఎందుకు మోడిఫికేషన్ చేశారు, ఎవ్రీథింగ్ మొత్తం క్లియర్ గా మనకు లాగ్స్ అన్ని స్టోర్ అవుతాయండి. ఓకే, వన్స్ మీ డెవలపర్ కోడ్ని డెవలప్ చేసిన తర్వాత రిపాజిటరీ పుష్ చేస్తారు. సో సంథింగ్ ఇక్కడ ఏదో మీరు టెస్ట్ అని చెప్పి ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తారు అనుకోండి. సో సంథింగ్ ఏదో XYZ అని ఒక రిపాజిటరీ క్రియేట్ చేశారు అనుకోండి, ఆ రిపాజిటరీకి మీ కోడ్ అంతా పుష్ చేశారు. ఓకే, డన్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే మీ డెవలపర్స్ మళ్ళీ బిల్డ్ టీమ్ కి ఒక నోటిఫికేషన్ మెయిల్ జనరేట్ చేయాలండి. సో మాన్యువల్ ప్రాసెస్ చెప్తున్నాను నేను, తర్వాత మనం CI/CD ప్రాసెస్, DevOps ప్రాసెస్ లకి అప్రోచ్ అవుతాం. వన్స్ మీ డెవలపర్స్ కోడ్ ని డెవలప్ చేసి సెంట్రలైజ్డ్ రిపాజిటరీ పుష్ చేసిన తర్వాత దెన్ అగైన్ బిల్డ్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేయాలి. సో బిల్డ్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేసి బిల్డ్ టీమ్ కి ఒక నోటిఫికేషన్ మెయిల్ జనరేట్ చేయడం కానీ ఇలా చేయాలండి. సో ఆ తర్వాత ఏంటి బిల్డ్ టీమ్ అంటే ఏంటంటే నేను చెప్పాను కదా, బండిల్ ఫైల్ అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇన్ ద వెబ్ ఆర్కైవ్ ఫైల్ కావచ్చు, జావా ఆర్కైవ్ ఫైల్ కావచ్చు, ఎంటర్ప్రైజ్ ఆర్కైవ్ ఫైల్ కావచ్చు, సంథింగ్ గ్రాఫ్ ఫైల్స్, ఇలా డిఫరెంట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ చేసేదానికి బిల్డ్ టీమ్ అండి. సో ఇద్దరు ఇక్కడ మళ్ళీ ఏంటంటే మనకు ఇక్కడ జావా, .NET, C++ ఇలా ఉన్నట్టు ఇక్కడ మనకు గిట్హబ్ రిపాజిటరీ, SVN రిపాజిటరీ, బిట్బకెట్ రిపాజిటరీ, ఇలా డిఫరెంట్ రిపాజిటరీస్ ఉన్నట్టు ఇక్కడ కూడా మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ బిల్డ్ టూల్స్ ఉన్నాయండి. మ్యావెన్ అని, యాంట్ అని, గ్రాడెల్ అని, MS బిల్డ్ అని, సో చాలా బిల్డ్ టూల్స్ ఉన్నాయి. సో ఆ బిల్డ్ టూల్స్ యూజ్ చేసి అంటే మన రిక్వైర్మెంట్, సో మన క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఈ బిల్డ్ టూల్స్ యూజ్ చేసి దెన్ మనం ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ చేస్తాం. సో ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ చేస్తాం అంటే ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ చేయాలంటే ఏంటి, ఫస్ట్ నాకు కోడ్ ఉండాలి. సో ఈ బిల్డ్ టూల్స్ యూజ్ చేసి నేను ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ చేస్తాను అంటే నా కోడ్ ఎక్కడ ఉంది, నా రిపాజిటరీలో ఉంది. అంటే ఏంటి, ఈ డెవలపర్ కోడ్ ని సెంట్రలైజ్డ్ రిపాజిటరీకి పుష్ చేసిన తర్వాత బిల్డ్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేస్తారండి. సో ఇన్ఫార్మ్ చేయగానే ఒక నోటిఫికేషన్ మెయిల్ రాగానే ఏమవ్వాలి, నువ్వు ఆ రిపాజిటరీ కనెక్ట్ అయ్యి ఆ ఎంటైర్ కోడ్ అంతా మీ లోకల్ మిషన్ లోకి క్లోన్ మీన్స్ డౌన్లోడ్ చేసుకొని దెన్ ఈ బిల్డ్ టూల్స్ యూజ్ చేసి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అంటే కంపైలేషన్ చేయడం కావచ్చు, టెస్ట్ చేయడం కావచ్చు, దెన్ వ్యాలిడేషన్ చేయడం కావచ్చు. సో ఎవ్రీథింగ్ ఆ కోడ్కి సంబంధించిన టెస్ట్ కేసెస్ అన్ని రన్ చేసి దెన్ ఫైనల్ గా ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ చేస్తారండి. సో ఫైనల్ గా ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ చేస్తారు. సో ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ని ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేదో ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ చేస్తావు. సో ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఏంటంటే డైరెక్ట్ గా లైవ్ సర్వర్ లో డిప్లాయ్ చేయరండి. అంటే ఏంటంటే ఇంటర్నల్ గా దీన్ని టెస్ట్ చేయాలండి. సో మీ డెవలపర్ రాసిన కోడ్ పేస్ట్ చేసుకొని ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుందా లేదని చెప్పి డిఫరెంట్ సర్వర్స్ లో టెస్ట్ చేస్తారండి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే 3 సర్వర్స్ తీసుకున్నాను. సో ఒకటి వచ్చేసి డెవ్ అని, QA అని, UAT అని. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెవ్ అంటే ఏంటి, QA అంటే ఏంటి, UAT అంటే ఏంటి. సో ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ని, సో డెవ్ అంటే ఏంటంటే డెవలపర్ ఎన్విరాన్మెంట్ అండి, దెన్ QA అంటే టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అండి, సో UAT అంటే ఏంటంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ అని నేను చెప్తాను. సో ఇప్పుడు ఫస్ట్ మీరు ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ చేస్తారు కదా, ఈ బిల్డ్ టూల్స్ యూజ్ చేసి ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ని తీసుకెళ్ళి ఫస్ట్ మీరు డెవ్ సర్వర్ లో డిప్లాయ్ చేస్తారండి మాన్యువల్ గా. సో మాన్యువల్ గా మీరు డెవ్ సర్వర్ లో డిప్లాయ్ చేస్తారు. అగైన్ ఏంటంటే ఈ డెవలప్మెంట్ టీమ్ లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో సో ఆ డెవలపర్స్ కి ఇన్ఫార్మ్ చేస్తారండి. సో కోడ్ ని ఈ సర్వర్ లో డిప్లాయ్ చేసాం, either ఇట్స్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్ అని చెప్పి చెక్ చేయమని చెప్పి ఒక నోటిఫికేషన్ మెయిల్ జనరేట్ చేస్తారండి. సో ఇప్పుడు ఏంటంటే ఎవరైతే ఆ డెవలపర్స్ ఎవరైతే చెక్ చేస్తారో వాళ్ళు ఈ సర్వర్ లోకి లాగిన్ అయ్యి దెన్ ఆ ఎంటైర్ ఆ కోడ్ అంతా వర్కౌట్ అవుతుందా పర్ఫెక్ట్ గా లేదని చెప్పి చెక్ చేస్తారండి. సో అగైన్ ఇక్కడ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత సేమ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ మళ్ళీ మనం ఏం చేస్తాం అంటే QA సర్వర్ లో డిప్లాయ్ చేస్తాం. సో అగైన్ ఏంటి, మనం టెస్టింగ్ టీమ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. సో నోటిఫికేషన్ మెయిల్ జనరేట్ చేయడం, దెన్ టెస్టింగ్ టీమ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం, జస్ట్ ఆ టెస్టింగ్ టీమ్ వాళ్ళకి ఒక అలర్ట్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళు డిఫరెంట్ సెలీనియం కావచ్చు, ఆటోమేషన్ కావచ్చు, డిఫరెంట్ టెస్టింగ్ టూల్స్ యూజ్ చేస్తారు కదండి. ఆ టెస్టింగ్ టూల్స్ యూజ్ చేసి వాళ్ళ కోడ్ అంతా టెస్ట్ చేస్తారండి. సో ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా బగ్స్ ఐడెంటిఫై చేస్తే, సో ఇన్ కేస్ ఎవ్రీథింగ్ వర్కింగ్ ఫైన్ అయితే ఓకే అండి, ప్రాబ్లం లేదు. సో డైరెక్ట్ గా నెక్స్ట్ ప్రాసెస్ కి ఎంటర్ అవుతారు. సో ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా బగ్స్ ఐడెంటిఫై చేస్తారు అనుకోండి, సో ఎనీథింగ్ ఎక్కడైతే మీరు బగ్స్ ఐడెంటిఫై చేస్తే అక్కడి నుంచి ఏంటంటే మళ్ళీ బ్యాక్ అండ్ సో బగ్స్ ఐడెంటిఫై చేశారని చెప్పి ఈ బిల్డ్ టీమ్ కి డెవలపర్స్ కి మెయిల్ వస్తుందండి. అగైన్ మీ డెవలపర్ ఏంటి కోడ్ ని మోడిఫికేషన్ చేస్తాడు,
దెన్ అగైన్ సెంట్రలైజ్డ్ రిపాజిటరీకి అప్లోడ్ చేస్తారు. దెన్ అగైన్ బిల్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. బిల్ టీమ్ వచ్చేసి నీ రిపాజిటరీ కనెక్ట్ అయ్యి మళ్ళీ కోడ్ ని ఫ్రెష్ గా డౌన్లోడ్ చేస్తాడు. ఓకే, అప్డేట్ కోడ్ అంతా డౌన్లోడ్ చేస్తాడు. దెన్ అగైన్ సేమ్ ఆ బిల్ టూల్ యూజ్ చేసి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ చేస్తారు. ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ తీసుకెళ్లి అగైన్ డెవ్ సర్వర్, దెన్ అగైన్ క్యూఏ సర్వర్. ఇక్కడ నీకు ఎవ్రీథింగ్ మళ్ళీ సక్సెస్ అనుకోండి. సో సక్సెస్ అయితే నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత యూఏటి సర్వర్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ అండి. అంటే బిఫోర్ లాంచింగ్ ఎనీ అప్లికేషన్, సో ఎనీ ప్రొడక్షన్ సర్వర్ లో మనం ఏదైనా ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేసే ముందు యూఏటి సర్వర్ లో డిప్లాయ్ చేసి సమ్ శాంపిల్ యూజర్స్ అండి, అంటే ఒక 4-5 శాంపిల్ యూజర్స్ క్లయింట్ సైడ్ లాగిన్ అయ్యి దెన్ ఆ అప్లికేషన్ అంతా ప్రాపర్ గా వర్కౌట్ అవుతుందా లేదా, వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని నీకు ఆ అప్లికేషన్ ప్రాపర్ గా వర్కౌట్ అవుతుందా లేదా అని చెక్ చేస్తారు. ఓకే, సో వాళ్ళ అప్లికేషన్ ప్రాపర్ గా వర్కౌట్ అవుతుందా లేదా అని చెక్ చేస్తారు. ఓకే, సో ఎవ్రీథింగ్ ఇక్కడ వర్క్ చేస్తామంటే పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తామంటే ఓకే అండి, ప్రాబ్లం లేదు. దెన్ ఫైనల్ గా మనం క్లయింట్ తో డిస్కస్ చేసి మనం ప్రొడక్షన్ సర్వర్ లో డిప్లాయ్ చేస్తాం. సో వన్స్ నువ్వు కోడ్ ని ప్రొడక్షన్ సర్వర్ లో డిప్లాయ్ చేసిన తర్వాత మనం బ్రౌజర్ ద్వారా దానికి డిఎన్ఎస్ నేమ్, సర్వర్ యొక్క డిఎన్ఎస్ నేమ్ యూజ్ చేసి మనం డైరెక్ట్ బ్రౌజర్ లో యాక్సెస్ చేసుకోవచ్చు అండి. సో నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సో ఫస్ట్ డెవలపర్స్ కోడ్ డెవలప్ చేస్తారు. దెన్ ఆ ఎంటైర్ కోడ్ అంతటిని గిట్హబ్ రిపాజిటరీకి అప్లోడ్ చేస్తారు. ఓకే, గిట్హబ్ రిపాజిటరీకి అప్లోడ్ చేస్తారు. వన్స్ గిట్హబ్ రిపాజిటరీకి అప్లోడ్ చేసిన తర్వాత మీ బిల్డ్ టీమ్ వాళ్ళకి డెవలపర్స్ ఇన్ఫార్మ్ చేస్తారండి, సో కోడ్ ని ఇక్కడ డిప్లాయ్ చేస్తామని చెప్పి. దెన్ వీళ్ళు ఇన్ఫార్మ్ చేయగానే ఏంటంటే ఒక నోటిఫికేషన్ మెయిల్ జనరేట్ చేయగానే ఆటోమేటిక్ గా ఈ బిల్డ్ టీమ్ అనేది నీ గిట్హబ్ రిపాజిటరీ కనెక్ట్ అయ్యి, నాట్ ఓన్లీ గిట్హబ్ రిపాజిటరీ ఎనీ సెంట్రలైజ్డ్ రిపాజిటరీ కనెక్ట్ అయ్యి ఆ ఎంటైర్ కోడ్ అంతటిని డౌన్లోడ్ చేసుకొని ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ చేస్తారు. సో ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ తీసుకెళ్లి నెక్స్ట్ డెవ్, సో అక్కడ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత క్యూఏ సర్వర్, క్యూఏ నుంచి యూఏటి సర్వర్, ఫైనల్ గా సేమ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ని ప్రొడక్షన్ సర్వర్ లో డిప్లాయ్ చేస్తారు. సో ప్రొడక్షన్ సర్వర్ లో డిప్లాయ్ చేసిన తర్వాత దెన్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి ఇక్కడ, సో ఎంత టైం తీసుకుంటుందండి. సో ఇప్పుడు నువ్వు ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ని డెవ్ సర్వర్, క్యూఏ సర్వర్, యూఏటి సర్వర్ లో డిప్లాయ్ చేయాలంటే ఎంత టైం తీసుకుంటుంది. సో వీళ్ళు డెవలప్ చేయడం కావచ్చు, రిపాజిటరీ పుష్ చేయడం కావచ్చు, నోటిఫికేషన్ మెయిల్ జనరేట్ చేయడం కావచ్చు, దెన్ ఇక్కడ నుంచి మళ్ళీ వీళ్ళు డౌన్లోడ్ చేసుకోవడం కావచ్చు, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ చేయడం కావచ్చు, దెన్ డెవ్, క్యూఏ, యూఏటి ఇదంతా లాట్ ఆఫ్ టైం తీసుకుంటుంది. ఓకే, లాట్ ఆఫ్ టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఏంటంటే సిఐసిడి టూల్ అనేది మార్కెట్ లో ఉందండి. సో సిఐసిడి టూల్ అనేది మార్కెట్ లో ఉంది అంటే ఏంటంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ అండి. సో ఏంటంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ అండి. చాలా మోస్ట్ పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయండి ఇక్కడ. సో జెన్కిన్స్ అని, హడ్సన్ అని, బ్యాంబూ అని, ఓకే, సో నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయండి. సో టీమ్ సిటీ అని నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయండి. సో మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఏంటంటే ఇక్కడ జెన్కిన్స్ అండి. సో చాలా ఇంపార్టెంట్ అండి, జెన్కిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక్క జెన్కిన్స్ టూల్ నేర్చుకున్న లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఓకే, సో జెన్కిన్స్ సిఐసిడి టూల్ అంటే సిఐసిడి అంటే ఏంటంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ అండి. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ అంటే ఏంటంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవ్రీథింగ్ మాన్యువల్ గా జరుగుతుందండి. ఇక్కడ ఎక్కడైనా మనం ఆటోమేషన్ యూజ్ చేస్తామా లేదండి. సో నువ్వు డౌన్లోడ్ చేయడం కావచ్చు, బిల్డ్ చేయడం కావచ్చు, డిప్లాయ్ చేయడం కావచ్చు, నోటిఫికేషన్ మెయిల్ చేయడం కావచ్చు, ఎవ్రీథింగ్ నీకు మాన్యువల్ గా జరుగుతుందండి. బట్ సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ ఆటోమేషన్ జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ ఆటోమేషన్ జరుగుతుంది. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ అంటే ఏంటంటే ఇది జెన్కిన్స్ అనేది వన్ టైప్ ఆఫ్ ప్లగ్ ఇన్ బేస్డ్ టూల్ అండి. ఓకే, సో జెన్కిన్స్ అనేది ఏంటంటే వన్ టైప్ ఆఫ్ ప్లగ్ ఇన్ బేస్డ్ టూల్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు నేను గిట్హబ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని తీసుకోండి. సో నేను గిట్హబ్ యూజ్ చేస్తున్నాను అనుకోండి. సో గిట్హబ్ కు సంబంధించిన ప్లగ్ ఇన్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేయాలండి. సో ఇన్ కేస్ నేను యాంట్ యూజ్ చేస్తున్నాను అనుకోండి. సో యాంట్ కి సంబంధించిన, సో ఫర్ ఎగ్జాంపుల్ యాంట్ తీసుకోండి. సో యాంట్ యూజ్ చేస్తున్నాను అనుకోండి. సో యాంట్ కి సంబంధించిన ప్లగ్ ఇన్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలండి. సంథింగ్ ఇంకేదైనా నేను యూజ్ చేస్తా ఉంటే దానికి సంబంధించిన ప్లగ్ఇన్స్ అన్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని దెన్ ఆ ప్లగ్ఇన్స్ ని కాన్ఫిగరేషన్ చేయాలండి. సో ఇప్పుడు మీరు ఎలాగైతే మీ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దెన్ దాన్ని కాన్ఫిగరేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఫేస్బుక్ అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తారు, దెన్ మీరు అకౌంట్ లాగిన్ అవుట్ యూజర్ క్రియేట్ చేసుకుంటున్నారు, దెన్ ఆ క్రెడెన్షియల్స్ యూజ్ చేసి లాగిన్ అవుతున్నారు. సేమ్ థింగ్ అండి ఇక్కడ. సో ఇప్పుడు మీకు గిట్హబ్ అకౌంట్ లేదనుకోండి, గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు, దెన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే దెన్ దాని యొక్క క్రెడెన్షియల్స్ ఇక్కడ సేవ్ చేస్తారండి. సో ఆ సర్వర్ యొక్క యూఆర్ఎల్, గిట్హబ్ రిపాజిటరీ యొక్క యూఆర్ఎల్ ఏంటి, దాని క్రెడెన్షియల్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఇక్కడ కాన్ఫిగరేషన్ చేస్తారండి. సో వన్ టైం కాన్ఫిగరేషన్ ఎనఫ్ అండి. సో జెన్కిన్స్ ఈజ్ ఎ ప్లగ్ ఇన్ బేస్డ్ టూల్. సో జెన్కిన్స్ ఈజ్ ఎ ప్లగ్ ఇన్ బేస్డ్ టూల్ అంటే జస్ట్ ప్లగ్ ఇన్ ఇన్స్టాల్ చేసుకున్నామా దేనికైనా ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు అండి. సో జస్ట్ ప్లగ్ ఇన్ ఇన్స్టాల్ చేసుకున్నామా దేనికైనా ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇంటిగ్రేషన్ చేసుకొని దెన్
మన ఫ్లో ఆఫ్ వర్క్ అంటే జాబ్స్ క్రియేట్ చేసుకొని బిల్డ్ చేయడం డిప్లాయ్ చేయడం అంత ప్రాసెస్ అంతా జరుగుతుంది. జెన్కిన్స్ ఇస్ ఎ ప్లగ్ఇన్ బేస్డ్ టూల్. ఫస్ట్ మనం దానికి సంబంధించిన ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకొని దెన్ కాన్ఫిగరేషన్ చేసుకొని దెన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఏం జరుగుతుంది, జెన్కిన్స్ నువ్వు ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేసావు, కాన్ఫిగరేషన్ చేసావు, నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరుగుతుంది. సో ప్రాసెస్ ఏం జరుగుతుంది అంటే వన్స్ మనం ఇక్కడ ఏంటంటే వన్స్ అవన్నీ ప్లగ్ఇన్స్ అవన్నీ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత జాబ్స్ అనేది క్రియేట్ చేస్తామండి. సో ఏం క్రియేట్ చేస్తాం, జాబ్స్ అనేది క్రియేట్ చేస్తామండి. సో జాబ్ అంటే ఏంటంటే ఫ్లో ఆఫ్ వర్క్ అండి. అంటే ఫ్లో ఆఫ్ వర్క్ అంటే నీ జాబ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ బిల్డ్ అవ్వాలి, దెన్ ఎక్కడ డిప్లాయ్ అవ్వాలి, ఏంటి ప్రాసెస్ అంతా ఇక్కడ మనం ఈ జాబ్ లో డిఫైన్ చేస్తామండి. ఓకే, సో అంటే ఇప్పుడు ఈ జాబ్ ని క్రియేట్ చేస్తాను అనుకోండి. అంటే జాబ్ లో నేను ఏం క్రియేట్ చేస్తున్నాను, నా గిట్హబ్ రిపాజిటరీ యొక్క యూఆర్ఎల్ ఏంటి, దెన్ ఏ బిల్డ్ టూల్ యూజ్ చేసి నేను బిల్డ్ చేయాలి, దెన్ ఏ సర్వర్లో నేను డిప్లాయ్ చేయాలి, దెన్ ఎవరికి నోటిఫికేషన్ మెయిల్ వెళ్ళాలి, ఏ టెస్ట్ కేసెస్ రన్ అవ్వాలి, సో ఏ కోడ్ విజువలైజేషన్ టూల్ నేను రన్ చేయాలి, దెన్ ఎవ్రీథింగ్ ఇక్కడ జాబ్ లో డిఫైన్ చేస్తానండి. సో వన్స్ నువ్వు జాబ్ లో డిఫైన్ చేసిన తర్వాత ఏంటంటే ఆటోమేటిక్ గా అంటే నువ్వు పర్టికులర్ టైం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 8కి బిల్డ్ అవ్వాలి, సో 8కి బిల్డ్ అవ్వాలనుకోండి జాబ్ ని. సో నీకు క్రాన్ టాప్ షెడ్యూల్ చేస్తే ఆటోమేటిక్ గా టైమర్ ని ఇక్కడ డిఫైన్ చేశాను అనుకోండి 8కి స్టార్ట్ అవుతుందండి. సో ఎగ్జాక్ట్ గా 8కి స్టార్ట్ అవుతుందండి. సో లేదు ఇన్ కేస్ నాకు మాన్యువల్ గా నేను బిల్డ్ చేసుకోవాలి, నాకు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు బిల్డ్ చేసుకోవాలి, నీ ఇష్టం అండి, నువ్వు మాన్యువల్ గా బిల్డ్ చేసుకోవచ్చు. లేదా నీకు ఎప్పుడైతే సెంట్రలైజ్డ్ డిపాజిట్ లో కోడ్ అనేది మోడిఫికేషన్ జరుగుతుందో ఆటోమేటిక్ గా బిల్డ్ అవ్వాలంటే అలా కూడా మనం డిఫైన్ చేయొచ్చు. సో ఎలా కావాలంటే అలా మనం డిఫైన్ చేయొచ్చు. ఆ పర్టికులర్ టైంలో నీకు జాబ్ అనేది బిల్డ్ అవుతుంది. ఎలా 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 కాన్ఫిగరేషన్ చేస్తారంటే ఒకటి వచ్చేసి మాన్యువల్ అండి. సో మాన్యువల్ అంటే మీరు నార్మల్ గా బిల్డ్ చేస్తేనే బిల్డ్ అవుతుంది. దెన్ ఇంకోటి ఏంటంటే పర్టికులర్ టైం అండి. సో క్రాన్ ట్యాబ్ అంటారు, లైనక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఐడియా ఉంటుంది. ఓకే, సో క్రాన్ ట్యాబ్ షెడ్యూల్ అండి అంటే ఏంటంటే నీకు ఆ పర్టికులర్ టైంలోనే జాబ్ బిల్డ్ అవ్వాలి. సో దానికి ఏంటంటే నువ్వు ఆ క్రాన్ ట్యాబ్ కాన్ఫిగరేషన్ చేస్తుంటే ఆ పర్టికులర్ టైంలో నీకు బిల్డ్ స్టార్ట్ అవుతుంది. లేదా ఇంకొకటి ఏంటంటే సో ఎప్పుడైతే నీ సెంట్రలైజ్డ్ రిపాజిట్ లో కోడ్ అనేది మోడిఫికేషన్ అయింది అనుకోండి, సంథింగ్ ఇక్కడ ఏదో మనం XYZ అనే రిపాజిటరీ క్రియేట్ చేసామన్నాం కదా. సో ఈ XYZ అనే రిపాజిట్ లో ఎనీథింగ్ మీ డెవలపర్ కోడ్ ఏదన్నా పుష్ చేశాడు అనుకోండి, సో మోడిఫికేషన్ చేసి పుష్ చేశాడు అనుకోండి, సో ఆటోమేటిక్ గా ఈ జెన్కిన్స్ ఐడెంటిఫై చేసి బిల్డ్ జరగాలండి. సో ఈ జెన్కిన్స్ ఐడెంటిఫై చేసి బిల్డ్ జరగాలి. సో అలా కూడా జరుగుతుందండి. సో ఎప్పుడైతే నీ కోడ్ చేంజ్ అవుతుందో, నీ SCM రిపాజిట్ లో చేంజ్ అవుతుందో ఆటోమేటిక్ గా నీకేంటి ఆ కోడ్ అంతటిని నీ జెన్కిన్స్ సర్వర్ లైక్ డౌన్లోడ్ చేసుకొని దెన్ నీ బిల్డ్ టూల్స్ యూజ్ చేసి బిల్డ్ చేసి దెన్ నీ సర్వర్స్ లో డిప్లాయ్ చేస్తుంది. సో ఇప్పుడు చూడండి ప్రాసెస్ చెప్తున్నాను ఇక్కడ. సో వన్స్ నువ్వు ఇక్కడ జాబ్స్ అన్ని క్రియేట్ చేసిన తర్వాత ఎప్పుడైతే మీ డెవలపర్స్ కోడ్ మోడిఫికేషన్ చేసి దెన్ నీ సెంట్రలైజ్డ్ రిపాజిట్ లో పుష్ చేస్తాడో, సో సెంట్రలైజ్డ్ రిపాజిట్ లో పుష్ చేస్తాడో ఆటోమేటిక్ గా ఈ జెన్కిన్స్ ఐడెంటిఫై చేసి ఎలా ఐడెంటిఫై చేస్తుంది అంటే మనం కాన్ఫిగరేషన్ చేయాలండి. సో లీవ్ ఇట్ అండి, ఎలా ఎలా ఐడెంటిఫై చేస్తారు మీరు వదిలేసేయండి. సో అవన్నీ మనకు సబ్జెక్ట్ లో వస్తుందండి. సో మీ గిట్హబ్ రిపాజిట్ లో పుష్ చేయగానే జెన్కిన్స్ ఆటోమేటిక్ గా ఐడెంటిఫై చేస్తుంది. సో ఐడెంటిఫై చేసి ఆ ఎంటైర్ కోడ్ అంతా మీ లోకల్ మెషిన్ లోకి డౌన్లోడ్ చేసుకొని దెన్ ఏదైతే మీరు బిల్డ్ టూల్ యూజ్ చేస్తున్నారో అంటే ఇదర్ యాంట్ కావచ్చు, మ్యావెన్ కావచ్చు, గ్రాడెల్ కావచ్చు, మీరు బిల్డ్ టూల్స్ కాన్ఫిగరేషన్ చేస్తారు కదండి, ఆ బిల్డ్ టూల్ యూజ్ చేసి నీకు ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ క్రియేట్ చేస్తుంది. దెన్ ఆ ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ తీసుకెళ్లి డెవ్ సర్వర్ లో డిప్లాయ్ వస్తుంది. దెన్ ఆటోమేటిక్ గా ఎవరికి నోటిఫికేషన్ మెయిల్ వెళ్ళాలి, అందరికి నోటిఫికేషన్ మెయిల్ కూడా జనరేట్ చేస్తుంది. ఓకే, సో జస్ట్ ఇంక మీరు ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదండి. సో మీరు క్రాన్ టాప్ షెడ్యూల్ చేయాల్సిన అవసరం లేదు, మీరు మాన్యువల్ గా వెళ్ళి బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ జాబ్ క్రియేట్ చేసి వదిలేస్తారా ఎనఫ్ అండి. సో ఎప్పుడైతే నీ కోడ్ రిపాజిట్ లో చేంజ్ అయిందో ఆటోమేటిక్ గా ఆ కోడ్ అనేది నీ లోకల్ మెషిన్ లకి నీ జెన్కిన్స్ సర్వర్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేసినా అక్కడ డౌన్లోడ్ అవుతుంది. దెన్ ఏదైతే నువ్వు బిల్డ్ టూల్ కాన్ఫిగరేషన్ చేస్తున్నావో ఆ బిల్డ్ టూల్ యూజ్ చేసి నీకు ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ క్రియేట్ అవుతుంది. సేమ్ ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ ని డెవ్ సర్వర్ లో డిప్లాయ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ డెవ్ సర్వర్ లో డిప్లాయ్ చేస్తుంది అంటున్నావు, దెన్ నోటిఫికేషన్ మెయిల్ అంటున్నావు, వాట్ అబౌట్ QA, వాట్ అబౌట్ UAT, వాట్ అబౌట్ ప్రొడక్షన్ సర్వర్. సో సేమ్ థింగ్ అండి, వీటికి కూడా మనం ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ చేస్తామండి. సో ఎలా ఎలా కండిషన్ ఎలా మ్యాచ్ అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 అనే జాబ్ క్రియేట్ చేశాను, సో 2 అనే జాబ్ క్రియేట్ చేశాను, 3 అనే జాబ్ క్రియేట్ చేశాను అనుకోండి. సో ఫస్ట్ నేను ఏంటి 3 జాబ్స్ క్రియేట్ చేశాను అనుకోండి. సో 1 అనే జాబ్ ఏంటంటే సో నా గిట్హబ్ రిపాజిట్ నుంచి కోడ్ అనేది డౌన్లోడ్ అవ్వాలి, దెన్ నా బిల్డ్ టూల్ యూజ్ చేసి బిల్డ్ జరగాలి, దెన్ నా డెవ్ సర్వర్ లో డిప్లాయ్ అవ్వాలి. ఓకే, 1 జాబ్ సక్సెస్ అనుకోండి. సో ఆల్రెడీ నోటిఫికేషన్ మెయిల్ వెళ్ళింది, ఎవ్రీథింగ్ ఓకే. నెక్స్ట్ 2 జాబ్ ఎలా, సో ఇప్పుడు ఇది టెస్ట్ చేసిన తర్వాతే కదా మనకు QA సర్వర్ లో డిప్లాయ్ చేయాల్సింది, సో నెక్స్ట్ UAT సర్వర్ లో డిప్లాయ్ చేయాల్సింది. ఎలా అంటే ఇక్కడ ఏంటంటే మనం డిపెండెన్సీ జాబ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో డిపెండెన్సీ జాబ్స్ క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఏంటంటే ఇప్పుడు జాబ్ 1 అనేది సక్సెస్ అనుకోండి. సో జాబ్ 1 అనేది సక్సెస్ అనుకోండి,
దెన్ ఓన్లీ జాబ్ 2 బిల్డ్ స్టార్ట్ అవ్వాలి. దెన్ జాబ్ 2 అనే సక్సెస్ అనుకోండి, దెన్ ఓన్లీ నీకు బిల్డ్ 3 అనే స్టార్ట్ అవ్వాలి. అంటే వీటి ఏంటంటే డిపెండెన్సీ జాబ్స్ అంటారండి. అప్ స్ట్రీమ్ ప్రాజెక్ట్, డౌన్ స్ట్రీమ్ ప్రాజెక్ట్ అంటారండి. సో అప్ స్ట్రీమ్ ప్రాజెక్ట్, డౌన్ స్ట్రీమ్ ప్రాజెక్ట్. సో ఇన్ కేస్ నీకు జాబ్ 1 ఫెయిల్ అయింది అనుకోండి, దెన్ ఆటోమేటిక్ గా నీకు జాబ్ 2 అనేది స్టార్ట్ అవ్వదండి ఇంకా. సో నువ్వు ఇక్కడ కండిషన్ పాస్ చేయొచ్చండి, ఇదర్ సక్సెస్ అయితేనే, ఇదర్ ఫెయిల్యూర్ అయితేనే, లేదా ఇదర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఎలా ఉన్నా నీకు బిల్డ్ జరగాలి. సో ఇలా మనం కండిషన్స్ పాస్ చేసుకోవచ్చండి. ఆ కండిషన్స్ బట్టి నీకు డిఫరెంట్ డిఫరెంట్ సర్వర్స్ లో డిప్లాయ్ అవుతుంది. సో ప్రొడక్షన్ సర్వర్ మనం డిఫరెంట్ జాబ్ క్రియేట్ చేసి దెన్ ప్రొడక్షన్ సర్వర్ లకు డిప్లాయ్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ ఏమంటారంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ అంటారండి. సో జెన్కిన్స్ లో నువ్వు ప్లగిన్స్ అని ఇన్స్టాల్ చేసి దెన్ ఆ ప్లగిన్స్ అన్నిటిని కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత దెన్ ఇక్కడ మనం కొన్ని జాబ్స్ క్రియేట్ చేస్తాం. సో జాబ్ లో ఏం చేస్తాం, ఫ్లో ఆఫ్ వర్క్ డిఫైన్ చేస్తాం. దెన్ ఎప్పుడైతే నువ్వు ఇక్కడ జాబ్ క్రియేట్ చేసి దెన్ నీ గిట్ హబ్ రిపాజిటరీకి యూఆర్ఎల్, నీ బిల్డ్ టూల్, దెన్ నీ సర్వర్ కి యూఆర్ఎల్ ఇవన్నీ డిఫైన్ చేసిన తర్వాత ఎప్పుడైతే మీ డెవలపర్ కోడ్ ని సెంట్రలైజ్డ్ రిపాజిటరీకి మోడిఫికేషన్ చేస్తాడో ఆటోమేటిక్ గా ఈ జెన్కిన్స్ ఐడెంటిఫై చేసి ఆ ఎంటైర్ కోడ్ అంతా మీ జెన్కిన్స్ సర్వర్ లకి డౌన్లోడ్ చేసుకుంటుంది. దెన్ వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ బిల్డ్ టూల్ యూజ్ చేసి దెన్ బిల్డ్ చేస్తుంది. సో ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ క్రియేట్ అవుతుంది కదా, ఆ ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ ని డిఫరెంట్ డిఫరెంట్ సర్వర్స్ లో డిప్లాయ్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే నీకు ప్రాసెస్ ఏం లేట్ అవ్వదండి, జస్ట్ నువ్వు క్రియేట్ చేసిన బిల్డ్ అవుతుంది, డిప్లాయ్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా ఈమెయిల్ నోటిఫికేషన్ కావచ్చు, నువ్వు కంపైలేషన్, టెస్ట్ కేసెస్, సో ఎనీథింగ్ నువ్వు ఏదైనా కోడ్ క్వాలిటీ చెక్ చేయాలన్నా ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవచ్చు అండి. సో దానికి సంబంధించిన ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకున్నామో, కాన్ఫిగరేషన్ చేసుకున్నామో ఎనఫ్ అండి. సో దీన్నే డెవోప్స్ ప్రాసెస్ అంటారంటే కాదండి. సో ఓన్లీ ఈ ప్రాసెస్ నే డెవోప్స్ ప్రాసెస్ అంటారంటే కాదండి. సో ఇదేంటంటే ఓన్లీ బిల్డ్ అండ్ రిలీజ్ ఆర్ బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ కిందకి వస్తుంది, బిల్డ్ అండ్ రిలీజ్ ప్రాసెస్ కిందకి వస్తుంది, ఓన్లీ బిల్డ్ అండ్ రిలీజ్ ప్రాసెస్ కిందకి వస్తుందండి. దెన్ డెవోప్స్ అంటే ఏంటి? ఓకే, ఈ ప్రాసెస్ ఏమంటారు, డెవోప్స్ ప్రాసెస్ అయితే అనరండి. సో బిల్డ్ అండ్ రిలీజ్ ప్రాసెస్ అంటారు. సో నెక్స్ట్ డెవోప్స్ అంటే ఏంటి? సో అంటే ఇది డెవోప్స్ లో ఓన్లీ బిల్డ్ చేయడం, డిప్లాయ్ చేయడం, దెన్ టెస్ట్ కేసెస్ ఇవన్నీ రన్ చేయడం అంతవరకు మాత్రం వస్తుంది. సో ఇంకా మోస్ట్ యూస్ఫుల్ టూల్స్ ఉన్నాయండి. సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్, కంటైనరేషన్ టూల్, వీటన్నిటిని కలిపితేనే డెవోప్స్ అంటారండి. మేబీ మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, అంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటే ఏంటి, కంటైనరేషన్ టూల్ అంటే ఏంటి? సో చూడండి ఇక్కడ. సో వన్ సెకండ్ ఈ స్లైడ్స్ కంప్లీట్ చేద్దాం. డెవోప్స్ డెఫినేషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. డెవోప్స్ ఇస్ ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడ్ దట్ స్ట్రెస్ కమ్యూనికేషన్, కొలాబరేషన్ అండ్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ ద సాఫ్ట్వేర్ డెవలపర్స్ అండ్ ఐటీ ప్రొఫెషనల్స్. సో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో డెవలపర్స్ పార్ట్ వరకు వచ్చింది. సో ఐటీ ప్రొఫెషనల్స్ ఇంకా రాలేదండి, వస్తుందండి. సో ఎందుకు అసలు డెవోప్స్ ప్రాసెస్ ఎందుకు వెళ్ళాలి మనం? సో ఎవ్రీథింగ్ నువ్వు ఏదైనా ఆటోమేషన్ చేయాలంటే, డెవోప్స్ ప్రాసెస్కి వెళ్తావు. సో ఏమేమి ఆటోమేషన్ చేస్తుంది? సో ఏం చేస్తుంది ఆటోమేషన్? సో ఎప్పుడైతే నీ రిపాజిటరీలో కోడ్ చేంజ్ అవుతుందో, ఆటోమేటిక్ గా బిల్డ్ జరగాలి, ఆటోమేటిక్ గా డిప్లాయ్ జరగాలి. సో ఆ డిప్లాయ్మెంట్ జరిగిన తర్వాత ఇదర్ సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అని చెప్పి నోటిఫికేషన్ మెయిల్ రావాలి. ఎవ్రీథింగ్ నీకు ఆటోమేషన్ అండి. సో అక్కడ నువ్వు నెంబర్ ఆఫ్ టూల్స్ యూజ్ చేస్తూ ఉంటా, టూల్స్ బేస్ చేసుకొని నీకు ఏ సర్వర్ లో డిప్లాయ్ అవ్వాలి, ఏ సర్వర్ అంటే ఎవరు బిల్డ్ చేస్తారు, ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అవుతుందండి. నెక్స్ట్ అసలు యాక్చువల్ గా ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు, డెవోప్స్ లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు? సో ఇక్కడ డెవలపర్స్ ఎందుకు మెన్షన్ చేశాను, సో క్యూఏ టీమ్ ఎందుకు మెన్షన్ చేశానంటే, అంటే ఇక్కడ డెవలప్ చేసిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో కోడ్ మీ డెవలపర్స్ డెవలప్ చేస్తారు, దెన్ బిల్డ్ ఆర్ రిలీజ్ టీమ్, సో బిల్డ్ టీమ్ బిల్డ్ చేస్తారు, రిలీజ్ టీమ్ రిలీజ్ చేస్తారు, లేదా బిల్డ్ ఆర్ రిలీజ్ టీమ్ ఆర్ బిల్డ్ అండ్ డిప్లాయ్ ఇంజనీర్ అని అంటారు. దెన్ ఇక్కడ నేను సిస్టమ్ ఇంజనీర్స్ ఎందుకు మెన్షన్ చేశానంటే, సిస్టమ్ అడ్మిన్. సో సిస్టమ్ అడ్మిన్స్ ఎందుకు మెన్షన్ చేశానంటే, నెక్స్ట్ పార్ట్ మనం ఏదైతే డిస్కస్ చేసుకుంటామో అదంతా ఏంటంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ని రెడ్యూస్ చేసేదానికి, అంటే నెంబర్ ఆఫ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ని రెడ్యూస్ చేసేదానికి ఆ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ యూజ్ చేస్తామండి. సో అందుకని ఇక్కడ సిస్టమ్ అడ్మిన్ అని మెన్షన్ చేస్తానండి. సో మీకు ఈ పాయింట్ అర్థం కావచ్చు ఎందుకు మెన్షన్ చేస్తానని, నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ ఇవన్నీ డిస్కస్ చేసుకున్నప్పుడు వస్తుందండి. సో అక్కడ మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. దెన్ వేర్ వీ హ్యావ్ టు యూజ్ డెవోప్స్ ఆల్రెడీ మనం ఇవన్నీ డిస్కస్ చేసుకుంటే, బిల్డ్, దెన్ సర్వర్ సైడ్ కావచ్చు, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్ కావచ్చు, ఇవన్నీ ఓకే. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్. సో సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ ఇక్కడ మనం చెప్పుకున్నాం కదండి, గిట్ హబ్ సంథింగ్ మ్యాప్ అని, ఎస్విఎన్ అని, ఓకే, బిట్ బకెట్ అని, ఇవన్నీ డిస్కస్ చేస్తాం కదా, సేమ్ థింగ్. చూడండి ఇక్కడ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, మెయిన్లీ సర్వర్ టు స్టోర్ ద కోడ్. ఓకే, సో వేరియస్ వర్షన్స్, సో ఆ కోడ్ గిట్ హబ్ రిపాజిటరీ కావచ్చు, బిట్ బకెట్ కావచ్చు, ఎస్విఎన్ కావచ్చు, ఏంటి కోడ్ ని స్టోర్ చేసుకునేదానికి యూజ్ చేస్తున్నాం విత్ డిఫరెంట్ వర్షన్స్ తో, వర్షన్ కంట్రోల్ టూల్స్. ఓకే,
సో ఏంటి, ఎప్పుడైతే మీ డెవలపర్స్ చేంజెస్ చేస్తున్నారు, మేజర్ చేంజెస్ ఏంటి, మైనర్ చేంజెస్ ఏంటి, ఎవ్రీథింగ్ మీకు అక్కడ విత్ డేట్ అండ్ టైమ్ తో చేంజ్ అవుతుంది. మీకు మోడిఫికేషన్స్ అన్ని నోట్ అవుతుంది, అంటే లాగ్స్ అన్ని స్టోర్ అవుతుంది. సో ఏ టూల్స్ ఉన్నాయంటే ఎస్విఎన్, గిట్, పెర్ఫోస్, సివిఎస్, టిఎఫ్ఎస్, లాట్ ఆఫ్ టూల్స్ ఉన్నాయండి. బట్ ఇవన్నీ నేర్చుకోవాలి మనం, నో నీడ్ అండి. సో మీరు ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి, ఇన్ని టూల్స్ నేర్చుకోవాలా ఓన్లీ వర్షన్ కంట్రోల్ టూల్స్కే. సో ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదండి, బట్ అట్లీస్ట్ వన్ టూల్ నేర్చుకోవాలండి. సో మోస్ట్ పవర్ఫుల్ టూల్ గిట్ అండి. మార్కెట్లో ఇప్పుడు ఏది ఎక్కువ యూజ్ చేస్తున్నారంటే గిట్ అండి. సో ఐ థింక్ 2 years బ్యాక్ ఎక్కువ ఎస్విఎన్ యూజ్ చేసేవాళ్ళండి, 2-3 years బ్యాక్. ఇప్పుడు మార్కెట్లో గిట్ వచ్చిందండి, ఎందుకంటే లాట్ ఆఫ్ ఫీచర్స్ అండి కంపేర్ టు ఎస్విఎన్. సో ఈ కండిషన్స్ బేస్ చేసుకుని లాట్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయండి. ఓకే, ఇది సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుంది బిల్డ్ టూల్. అగైన్ బిల్డ్ టూల్ చూడండి ఇక్కడ. సో యాంట్ అని, మ్యావెన్ అని, గ్రాడ్ అని, అపాచీ బిల్డర్, విజువల్ బిల్డర్, ఎంఎస్ బిల్డర్, లాట్ ఆఫ్ బిల్డ్ టూల్స్ ఉన్నాయి. దెన్ ఇక్కడ సో ఏంటి, సో ఎగ్జిక్యూటబుల్ ఫైల్. సో టు జనరేట్ ద ఎగ్జిక్యూటబుల్ ఫైల్ జనరేట్ చేసేదానికి బిల్డ్ టూల్స్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో వేరియస్ ఫార్మాట్ లైక్ వేర్ ఫైల్ కావచ్చు, జార్ ఫైల్ కావచ్చు, అంటే నీ అప్లికేషన్, నీ ప్రాజెక్ట్ బేస్ చేసుకొని ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ చేసేదానికి బిల్డ్ టూల్స్ యూజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ సినారీస్ లో మనకి ఏంటంటే మ్యావెన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మ్యావెన్ ఈజ్ ఏ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ అండ్ బిల్డ్ టూల్. సో ఈ యాంట్ మ్యావెన్ రెండు సేమ్ కంపెనీ అండి, అపాచీ కంపెనీ అండి. బట్ కంపేర్ టు యాంట్ కన్నా మ్యావెన్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇక్కడ మనం కోడ్ రాయాల్సి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ ఏంటంటే జస్ట్ నువ్వేం అవసరం లేదు, వన్ కమాండ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నీకు ప్రాజెక్ట్ స్ట్రక్చర్ క్రియేట్ అవడం కావచ్చు, ఎవ్రీథింగ్ చాలా సింపుల్ గా ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ లో మ్యావెన్ యూజ్ చేస్తున్నారండి. సో ఇన్ కేస్ ఏదన్నా ఇంకా టూల్స్ యూజ్ చేయాలంటే సో డిఫరెంట్ టూల్స్ ఉన్నాయండి. సో బిల్డ్ టూల్స్, అపాచీ బిల్డర్, విజువల్ బిల్డర్, దెన్ ఎంఎస్ బిల్డ్, .NET ప్రాజెక్ట్స్ కి ఇలా డిఫరెంట్ బిల్డ్ టూల్స్ ఉన్నాయండి. ఓకే, ఓన్లీ మన ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ని క్రియేట్ చేయడం, నీ కోడ్ ని కంపైలేషన్ చేయడం, టెస్ట్ చేయడం. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ బిల్డ్ టూల్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఎనీ ఒక బిల్డ్ టూల్ నేర్చుకుంటే ఎనఫ్ అండి. దెన్ అప్లికేషన్ సర్వర్స్. సో అప్లికేషన్ సర్వర్స్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు అప్లికేషన్ సర్వర్స్ గురించి చెప్పలేదు. సో ఇక్కడ చూడండి, టామ్ క్యాట్ అని, జేబోస్ అని, వెబ్ లాజిక్, వెబ్ స్పియర్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ సర్వర్స్ లో మనం ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ని డిప్లాయ్ చేస్తాం. సో ఈ సర్వర్స్ లో టామ్ క్యాట్ లో కావచ్చు, జేబోస్ లో కావచ్చు, వెబ్ లాజిక్, వెబ్ స్పియర్, సో గ్లాస్ ఫిష్, ఇలా డిఫరెంట్ సర్వర్స్ ఉన్నాయండి. వెబ్ సర్వర్స్, అప్లికేషన్ సర్వర్స్, ఇట్లా మనం కోడ్ ని డిప్లాయ్ చేస్తామండి. సో వన్స్ కోడ్ ని అంటే మన ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అంటే బిల్డ్ టూల్ యూజ్ చేసి మనం ఇక్కడ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాం కదా, ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ ని ఈ సర్వర్స్ లో డిప్లాయ్ చేస్తున్నాం. సో వన్స్ ఇక్కడ ఈ సర్వర్స్ లో డిప్లాయ్ చేసిన తర్వాత దెన్ ఆటోమేటిక్ గా ఆ టీమ్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దెన్ ఆ కోడ్ అంతా టెస్ట్ చేయడం, ఇలా ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ సినారీస్ లో ఏంటంటే మ్యాక్స్ మోర్ దెన్ మార్కెట్ లో 60% కన్నా ఎక్కువ ఏంటంటే టామ్ క్యాట్ యూజ్ చేస్తారండి. సో ఎందుకంటే ఓపెన్ సోర్స్ అండి. సో ఎందుకంటే ఓపెన్ సోర్స్ ఇవన్నీ ఏంటంటే పెయిడ్ వర్షన్స్ అండి. వెబ్ లాజిక్, వెబ్ స్పియర్, మన ఒరాకిల్ ఓడిది, ఐబిఎం ఓడిది కాబట్టి జస్ట్ ఇవన్నీ ఏంటంటే పెయిడ్ వర్షన్స్ అండి. సో ఇది ఓపెన్ సోర్స్ కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ సినారీస్ లో మీకు టామ్ క్యాట్ యూజ్ చేస్తారండి. సో ఇన్ కేస్ మనకు వెబ్ లాజిక్, వెబ్ స్పియర్ యూజ్ చేసినా లేదా ఇంకేదైనా డిఫరెంట్ టూల్ యూజ్ చేసినా మనకేం ప్రాబ్లం లేదండి. జస్ట్ దానికి సంబంధించిన ప్లగ్ఇన్ ని జెన్కిన్స్ లో ఇన్స్టాల్ చేస్తాం. జస్ట్ ఆ సర్వర్ యూఆర్ఎల్ ఏంటి, దాని కాన్ఫిగరేషన్స్ ఏంటి ఇచ్చేసామంటే ఎనఫ్ అండి. ఆటోమేటిక్ గా బిల్డ్ చేసామంటే ప్లీజ్ మ్యూట్. ప్లీజ్ మ్యూట్. సో నీకు ఎనీ టైప్ ఆఫ్ టూల్స్, ఎనీ టైప్ ఆఫ్ నువ్వు అప్లికేషన్ సర్వర్స్ కావచ్చు, ఎనీథింగ్ నువ్వు ఏదైనా డౌన్లోడ్ చేసావు అంటే దెన్ ఆటోమేటిక్ గా దానికి కాన్ఫిగరేషన్స్ చేసి దెన్ ఆ సర్వర్ లైక్ నువ్వు డిప్లాయ్ చేస్తే డిప్లాయ్ అవుతుంది. ఓకే, సో ఎనీ టైప్ ఆఫ్ అప్లికేషన్ సర్వర్స్, వెబ్ సర్వర్స్ లో నువ్వు డిప్లాయ్ చేసుకోవచ్చు మీ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఓకే, సో ఇవి అప్లికేషన్ సర్వర్ సైడ్ అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో సిఏసిడి ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే కదండి, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ. సో ఇక్కడ చూడండి, జెన్కిన్స్ అని, హడ్సన్ అని, హనీపాట్, బ్యాంబూ, డిఫరెంట్ కాన్ఫిగరేషన్ సిఏసిడి టూల్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఇక్కడ మోస్ట్ పవర్ఫుల్ టూల్ జెన్కిన్స్ అండి. సో ఇది ఒకటి నేర్చుకుంటే ఎనఫ్ అండి. సో అరౌండ్ 80% మార్కెట్లో ఇదే యూజ్ చేస్తున్నారండి. ఓకే, సో అసలు ఏం జరుగుతుంది, ప్రాసెస్ ఏం జరుగుతుంది, ఎప్పుడైతే నీకు కోడ్ అనేది చేంజ్ అవుతుందో సెంట్రలైజ్డ్ రిపోజిట్ లో ఆటోమేటిక్ గా నీకు కోడ్ ని క్లోన్ చేసుకోవడం, బిల్డ్ జరగడం, డిప్లాయ్మెంట్ జరగడం, ఈమెయిల్ నోటిఫికేషన్ వెళ్ళడం. సో ఎవ్రీథింగ్ నీకు అంత ప్రాసెస్ అంతా మాన్యువల్ గా కాకుండా ఆటోమేషన్ జరుగుతుంది కాబట్టి ఈ సిఏసిడి టూల్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ అండి. ఓకే, సో ఆల్రెడీ మనం ఆ డయాగ్రామ్ లో డిస్కస్ చేసుకుందాం ఇంతవరకు చెప్పింది. ఓకే, ఈ క్లౌడ్, ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ ఇంకా మీకు చెప్పలేదండి నేను. సో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. వెబ్ లాజిక్ ఆల్సో సెక్యూరిటీ అండి, నో ప్రాబ్లం. సో either వెబ్ లాజిక్ ఆర్ వెబ్ స్పియర్ ఆర్ టామ్ క్యాట్ ఎనీథింగ్ ఏదైనా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం.
సో యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది భరత్. సో ఇప్పుడు ఇంతవరకు మనం సిఎస్సిడి పార్ట్ డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అండి. అంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటే ఏంటి? సో కాన్ఫిగరేషన్ సిఎం టూల్ అండి. సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ అంటే ఇక్కడ అగైన్ మనకి ఏమొస్తుందంటే సెఫ్ అని, సో సెఫ్, ఎన్సిబుల్, సో ఎన్సిబుల్, దెన్ పపెట్, సో పపెట్, సాల్ట్ స్టాక్, ఇలా ఇంకా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయండి. సో సెఫ్, ఎన్సిబుల్, పపెట్, సాల్ట్ స్టాక్, డిఫరెంట్ టూల్స్ ఉన్నాయండి. అంటే ఏంటి, ఏం జరుగుతుంది ఈ సెఫ్ యూజ్ చేసి, ఎన్సిబుల్ యూజ్ చేసి, పపెట్ యూజ్ చేసి ఏం జరుగుతుంది అంటే, సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. సో మీ దగ్గర ఒక 2 సర్వర్స్ ఉన్నాయనుకోండి. సో సర్వర్ 1, సర్వర్ 2. ఓకే, మీ దగ్గర ఒక 2 సర్వర్స్ ఉన్నాయండి. మీరు ఏంటంటే ఆర్గనైజేషన్ లో న్యూ పర్సన్ అనుకోండి. సో ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఆర్గనైజేషన్ లో 2 సర్వర్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, ఇది ఎంటైర్ ఆర్గనైజేషన్, ఈ ఎంటైర్ ఆర్గనైజేషన్ లో సర్వర్ 1 ఉంది, సర్వర్ 2 ఉంది. సో ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ లకి న్యూ పర్సన్ జాయిన్ అయ్యాడు అనుకోండి. సో యూజర్ 1 అనే యూజర్ జాయిన్ అయ్యాడు. అంటే ఈ యూజర్ 1 కి నేను ఏం చేయాలండి, యూజర్ క్రియేట్ చేయాలి కదా సర్వర్ 1 లో, సర్వర్ 2 లో. సో నేను ఏం చేయాలి, ఇప్పుడు ఫస్ట్ సర్వర్ 1 లోకి ఎంటర్ అయ్యి, దెన్ ఇక్కడ ఆ యూజర్ 1 కి యూజర్ క్రియేట్ చేయాలి. దెన్ అదే విధంగా పాస్వర్డ్ సెట్ చేసి, దెన్ ఆ యూజర్ యూజ్ చేసుకోమని చెప్పాలండి. దెన్ అదే విధంగా ఏంటి, ఇక్కడ సర్వర్ 2 లోకి లాగిన్ అయ్యి, దెన్ యూజర్ 1 అనే యూజర్ మళ్ళీ ఇక్కడ యూజర్ క్రియేట్ చేయాలి. దెన్ ఓకే, బానే ఉందండి. 2 సర్వర్స్ కాబట్టి నేను సర్వర్ 1 లోకి లాగిన్ అయ్యి యూజర్ క్రియేట్ చేశాను, సర్వర్ 2 లోకి లాగిన్ అయ్యి యూజర్ క్రియేట్ చేశాను. ఇన్ కేస్ నీ దగ్గర ఇప్పుడు 10 సర్వర్స్ ఉంటే, లెట్స్ ఇక్కడ నీ దగ్గర 10 సర్వర్స్ ఉన్నాయి అనుకోండి. సో 10 సర్వర్స్ ఉన్నాయి. సో 10 సర్వర్స్ ఉంటే సర్వర్ 3, సర్వర్ 4, సర్వర్ 5, 7, 8, 9, 10. సో 10th సర్వర్ వరకు నువ్వు ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్ లైక్ లాగిన్ అయ్యి, దెన్ ఆ యూజర్ కి యూజర్ క్రియేట్ చేయాలి. బట్ ఇది మాన్యువల్ ప్రాసెస్ అండి. అదే మన కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ యూజ్ చేసామంటే, సో నువ్వు ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్ లైక్ మాన్యువల్ గా లాగిన్ అయ్యి, దెన్ యూజర్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక దగ్గర జస్ట్ ఆ యూజర్ కి సంబంధించిన కమాండ్ రాసామంటే ఆటోమేటిక్ గా n నెంబర్ ఆఫ్ క్లయింట్ సర్వర్స్ లో ఆ యూజర్ అనేది క్రియేట్ అయిపోతుంది. నాట్ ఓన్లీ సింగిల్ సర్వర్ అండి, సో n నెంబర్ ఆఫ్ క్లయింట్ సర్వర్స్, ఓన్లీ 10 సర్వర్స్ అయినా కాదండి, ఓన్లీ 100 సర్వర్స్ అయినా కాదండి, ఓన్లీ 1000 సర్వర్స్ అయినా కాదండి, ఓన్లీ 10,000 సర్వర్స్ అయినా n నెంబర్ ఆఫ్ సర్వర్స్ మనం అట్ ఏ టైం ఆపరేట్ చేయొచ్చండి. ఇదర్ 100 అయినా, 1000 అయినా, 10,000 అయినా, ఈజీగా 5,000 అయినా, n నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఏంటంటే మనం ఈజీగా ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ యూజ్ చేసి ఆపరేట్ చేయొచ్చు. అట్ ఏ టైం వన్ క్లిక్ అండ్ ఎఫ్ అండి. సో నెంబర్ ఆఫ్ సర్వర్స్ లో మనం కాన్ఫిగరేషన్ చేయొచ్చండి. సో ఓన్లీ యూజర్స్ అయినా కాదండి. సో ఇప్పుడు డెఫినేషన్ తీసుకుందాం. సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటే ఏంటంటే, సో ఎంటైర్ నీ సెట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్, అంటే నీ ఆర్గనైజేషన్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ ప్యాకేజెస్ కావచ్చు, దెన్ ఎనీథింగ్ ప్యాచింగ్స్ కావచ్చు, ఎనీథింగ్ నువ్వు ఏదైనా ఇన్స్టాల్ చేయాలన్నా, దెన్ ఆ సర్వీసెస్ ని అన్ఇన్స్టాల్ చేయాలన్నా, స్టాప్ చేయాలన్నా, సర్వీసెస్ స్టార్ట్ చేయాలన్నా, నీ ప్యాకేజెస్ ని అన్ఇన్స్టాల్ చేయడం, స్టార్ట్ చేయడం, నీ ఫైల్స్ కావచ్చు, డైరెక్టరీస్ కావచ్చు, యూజర్స్ కావచ్చు, ఎనీథింగ్ అండి, ఎనీ టైప్ ఆఫ్ థింగ్స్ ని ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ చేసి మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు సర్వర్ సైడ్. ఒక ఆర్కిటెక్చర్ డిస్కస్ చేసుకుందాం మనం. సో నాట్ ఓన్లీ యూజర్స్ అండి, ఎనీథింగ్ అండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా సర్వర్లో నేను ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గిట్ ఇన్స్టాల్ చేయాలి. సో నా సర్వర్లో నేను గిట్ ఇన్స్టాల్ చేయాలి, గిట్ అంటే సర్వర్ 1 లో గిట్ ఇన్స్టాల్ చేయాలి. సో సర్వర్ 1 లోకి లాగిన్ అవుతాను, గిట్ ఇన్స్టాల్ చేస్తాను. దెన్ సర్వర్ 2 లోకి లాగిన్ అవుతాను, గిట్ ఇన్స్టాల్ చేస్తాను. దెన్ సర్వర్ 3, సర్వర్ 4, నీకు ఇక్కడ 100 సర్వర్స్ ఉంటే 100 సర్వర్స్ లో నువ్వు గిట్ ఇన్స్టాల్ చేయాలంటే ఎప్పుడు టైం. సో ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్ లైక్ లాగిన్ అవడానికి నీకు టైం పడుతుంది. అదే ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ చేస్తే ఎనఫ్ అండి, జస్ట్ వన్ క్లిక్ ఎనఫ్, నీకు ఆటోమేటిక్ గా థౌసండ్స్ ఆఫ్ సర్వర్స్ లో ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అవుతుంది. సో అది ఎలాగో చూద్దాం. సో నేను ఇక్కడ ఒక ఆర్కిటెక్చర్ చెప్తున్నాను అండి. సో ఆర్కిటెక్చర్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం చెఫ్ కానీ ఎన్సిబుల్ కానీ ఏదో ఒక ఆర్కిటెక్చర్ డిస్కస్ చేస్తాం. చెఫ్ ఒక ఆర్కిటెక్చర్ చెప్తున్నాను. సో ఎలా ఉంటుందో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇవన్నీ సర్వర్స్ అనుకోండి. సో n నెంబర్ ఆఫ్ సర్వర్స్ అనుకోండి. ఓకే, ఇవన్నీ n నెంబర్ ఆఫ్ క్లయింట్ సర్వర్స్ అనుకోండి.
ఓకే, క్లయింట్ ఆర్ ఏజెంట్. ఇదేంటంటే సెఫ్ సర్వర్ అండి. ఇదేంటంటే సెఫ్ సర్వర్, ఇదేంటంటే వర్క్ స్టేషన్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి ఏంటి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ వర్క్ స్టేషన్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా. వర్క్ స్టేషన్ అంటే ఏంటి, సెఫ్ సర్వర్ అంటే ఏంటి, క్లయింట్ ఆర్ ఏజెంట్ అంటే ఏంటి, అసలు ఏంటి, ఏం ప్రాసెస్ ఏం జరుగుతుంది. సో ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, ఇక్కడ మీకు 1000 క్లయింట్ సర్వర్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవన్నీ 1000 అనుకోండి, 1000 లేవండి బట్ 1000 అనుకోండి మీరు. సో ఇవన్నీ ఏంటంటే 1000 క్లయింట్ సర్వర్స్ ఉన్నాయండి ఇక్కడ. ఓకే, ఇక్కడ 1000 క్లయింట్ సర్వర్స్ ఉన్నాయి. ఈ ఆల్ క్లయింట్ సర్వర్స్ లో మీరు ఏదైనా ఒక ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలి, లేదా ఒక యూజర్ని క్రియేట్ చేయాలి, లేదా ఒక సర్వీసెస్ స్టాప్ చేయాలి, ఒక ఎనీథింగ్ ఏదో ఒక ప్రాసెస్ స్టాప్ చేయాలి లేదా స్టార్ట్ చేయాలి, ఎనీథింగ్ ఏదైనా కొత్త యూజర్ని క్రియేట్ చేయాలి, క్రౌన్ ట్యాప్ షెడ్యూల్ చేయాలి, ఎనీథింగ్ ఏదో ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకోండి. సో లేదా ఒక డైరెక్టరీని షేర్ చేయాలి. సో ఇలాంటప్పుడు ఏంటంటే మీరు ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్లోకి ఎంటర్ అయ్యి దాన్ని ఆ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయడం, క్రియేట్ చేయడం, లేదా డిలీట్ చేయడం, యూజర్ని క్రియేట్ చేయడం, ఇలా అంత లెంతీ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, బట్ ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ యూజ్ చేసి ఎలా చేస్తాం. సో ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ యూజ్ చేసి ఎలా చేస్తాం అంటే, వర్క్ స్టేషన్ అనేది ఏంటంటే ఎక్కడైతే మన డెవోప్స్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నారో దాన్ని ఏమంటారంటే వర్క్ స్టేషన్ అంటారండి. సో ఎక్కడైతే మన డెవోప్స్ ఇంజనీర్ వర్క్ చేస్తే దాన్ని ఏమంటారంటే వర్క్ స్టేషన్ అంటారండి. సో లెట్స్ సే యువర్ ల్యాప్టాప్. సో మీ ల్యాప్టాప్ని మీరు మీ వర్క్ స్టేషన్ లేదా మీ సిస్టాన్ని మీ వర్క్ స్టేషన్ అంటారండి. ఓకే, ఎందుకంటే మీరు అక్కడ స్క్రిప్ట్ రాస్తూ ఉంటారు, దాన్ని ఆ స్క్రిప్ట్స్ అన్ని రన్ చేస్తూ ఉంటారు, ఎవ్రీథింగ్ అండి. సో ఈ వర్క్ స్టేషన్ ఏంటంటే మనం కుక్ బుక్స్, సో టర్మ్ నేను ఏంటంటే ఇక్కడ కుక్ బుక్స్ అనే టర్మ్ యూజ్ చేస్తున్నాను. కుక్ బుక్స్ అనేది మీరు వదిలేసేయండి. జస్ట్ ఏంటంటే కుక్ బుక్స్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ రెసిపీస్ అండి. రెసిపీ అంటే ఏంటంటే టాస్క్ అండి, ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ ని. సో నెంబర్ ఆఫ్ టాస్క్ ని ఏమంటారంటే రెసిపీ అంటారండి. సో టాస్క్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లయింట్ సర్వర్ లో యూజర్ క్రియేట్ చేయాలి, ఆ యూజర్ కి సంబంధించిన కోడ్ రాస్తాను కదండి, దాన్నే రెసిపీ అంటారు. ఓకే, సో ఇక్కడ మీరు ఏంటంటే ఏదో సంథింగ్ కోడ్ రాస్తారని గుర్తుపెట్టుకోండి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ చెఫ్ టెర్మినాలజీలో ఏంటంటే కుక్ బుక్స్ అనాలన్నమాట. ఓకే, సో కుక్ బుక్స్ అనాలి. సో మీరు ఏమనుకుంటారంటే జస్ట్ ఇక్కడ ఏదో మన వర్క్ స్టేషన్ లో కోడ్ రాస్తామని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వర్క్ స్టేషన్ లో కోడ్ రాస్తామండి. దెన్ వన్స్ ఇక్కడ కోడ్ రాసిన తర్వాత ఏంటంటే ఈ ఎంటైర్ కోడ్ ని ఇక్కడ ఇంటర్నల్ గా టెస్ట్ చేసుకుంటాం. అంటే మీరు రాసిన కోడ్ అంతా వ్యాలిడేట్ గా ఉందా లేదా అని చెప్పి నీ వర్క్ స్టేషన్ చెక్ చేసుకుంటాం. సో వన్స్ ఇక్కడ కంపైలేషన్ ఇదంతా చేసిన తర్వాత దెన్ ఈ కోడ్ అంతటి నువ్వేం చేస్తావంటే నీ సేఫ్ సర్వర్ లోకి అప్లోడ్ చేస్తావు. అంటే సేఫ్ సర్వర్ అంటే ఏంటి మనం డిస్కస్ చేసుకోవాలి కదా. వర్క్ స్టేషన్ అంటే ఎక్కడైతే డెవోప్స్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నారో దాన్ని వర్క్ స్టేషన్ అంటున్నాం. సో సర్వర్స్ అంటే ఏంటి, ఇవి మన టార్గెట్ మెషిన్, దీంతో మనం ఆపరేషన్స్ కంప్లీట్ చేయాలి. ఓకే, దీంతో ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయడం కావచ్చు, యూజర్స్ క్రియేట్ చేయడం కావచ్చు, ఎవ్రీథింగ్ ఇక్కడ మనం కంప్లీట్ చేయాలి. దెన్ సర్వర్ అంటే ఏంటి, సర్వర్ అనేది ఏంటంటే ఇట్ యాక్ట్ యాజ్ ఏ హబ్ అండ్, అంటే నీ వర్క్ స్టేషన్ కి నీ క్లయింట్ సర్వర్ కి ఈ రెండింటికి ఏంటంటే సేఫ్ సర్వర్ అనేది హబ్ లాగా వర్క్ చేస్తుంది. అంటే నువ్వు వర్క్ స్టేషన్ లో క్రియేట్ చేసిన కుక్ బుక్స్ కావచ్చు, దెన్ నీ క్లయింట్ సర్వర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎవ్రీథింగ్ నీకు ఇక్కడ స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ కుక్ బుక్స్ క్రియేట్ చేసావు, ఆ కుక్ బుక్ అన్ని నువ్వు ఇక్కడ వర్క్ స్టేషన్ నుంచి సర్వర్ లైక్ అప్లోడ్ చేసావు అనుకోండి. సో ఆ డేటా అంతా ఏంటంటే నీకు ఇక్కడ వర్క్ స్టేషన్ నుంచి అప్లోడ్ చేసిన డేటా అంతా ఇక్కడ ఉంటుంది, ఈ సర్వర్ లో ఉంటుంది, సేఫ్ సర్వర్ లో. అదేవిధంగా ఇప్పుడు మనం ఎన్ నెంబర్ ఆఫ్ క్లయింట్ సర్వర్స్ ని ఆపరేట్ చేయాలని ఉంది కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్లయింట్ సర్వర్స్ లో మనం కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలి, చెఫ్ క్లయింట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. సో వన్ టైం సెటప్. దెన్ ఆల్ క్లయింట్ సర్వర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఏంటంటే నీ సెఫ్ సర్వర్ లో కూడా ఉంటుంది. సో ఇప్పుడు నీకు 100 సర్వర్స్ ఉన్నాయనుకోండి, 100 సర్వర్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా నీ సెఫ్ సర్వర్ లో ఉంటుంది. ఓకే, ఇవన్నీ నీ క్లయింట్ సర్వర్ యొక్క ఇన్ఫర్మేషన్, ఇవంతా నీ కుక్ బుక్స్ అని, డేటా బ్యాగ్స్ అని, రోల్స్ అని ఇవన్నీ వస్తాయండి. సో ఈ కోడ్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది సెఫ్ సర్వర్ లో. ఓకే, ఇప్పుడు సంథింగ్ నేను ఏంటంటే ఇక్కడ నా క్లయింట్ సర్వర్ లో ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ కావాలి, లేదా ఒక ఫైల్ క్రియేట్ కావాలి, లేదా ఒక యూజర్ క్రియేట్ కావాలి. సో ఏదైనా సర్వీసెస్ స్టాప్ చేయాలి. జస్ట్ ఇక్కడ నేను కోడ్ రాస్తాను, ఆ కోడ్ ని సర్వర్ లోకి అప్లోడ్ చేస్తాను. జస్ట్ నెక్స్ట్ ఏంటి, ఈ కోడ్ ని తీసుకెళ్ళి జస్ట్ ఈ క్లయింట్ సర్వర్ యొక్క రన్ లిస్ట్ లో యాడ్ చేస్తే ఎనఫ్ అండి. ఈ కోడ్ ని తీసుకెళ్ళి జస్ట్ ఈ క్లయింట్ సర్వర్ యొక్క రన్ లిస్ట్ లో యాడ్ చేస్తే ఎనఫ్ అండి. అంటే ఆ క్లయింట్స్ కి అసైన్ చేస్తే ఎనఫ్ అండి. ఆటోమేటిక్ గా ఇంక నువ్వు క్లయింట్ సర్వర్ లోకి రావాల్సిన అవసరం లేదు, ఏం లేదండి. ఆల్ క్లయింట్ సర్వర్స్ లో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో నువ్వు 1000 సర్వర్స్ కి 1000 టైమ్స్ ఇక్కడ కోడ్ రాయాలా, నో నీడ్ అండి. సో 1000 సర్వర్స్ కి మనం 1000 టైమ్స్ ఇక్కడ కోడ్ రాస్తున్నామా, రాయట్లేదండి. ఓన్లీ వన్ టైం రాస్తున్నాం అండి. ఓకే, ఓన్లీ వన్ టైం రాస్తున్నాం. సో వన్ టైం రాస్తున్నాం, నెంబర్ ఆఫ్ క్లయింట్ సర్వర్స్ యూజ్ చేసుకుంటున్నాం. సో ఇన్ కేస్ నీకు ఏదైనా డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే మేబీ ఇక్కడ మీకు క్వశ్చన్ రావచ్చు. సో మేబీ ఇది ఒక డిఫరెంట్ సర్వర్, ఇది ఒక డిఫరెంట్ సర్వర్, ఇది ఒక డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. బట్ ఎలా, ఒక డిపెండెన్సీ రాస్తారండి. సో డిపెండ్స్ ఆన్, సో ఎల్స్
అంటే ఈ కండిషన్ మ్యాచ్ అయిందా, సో ఈ ఉబుంటూ సర్వర్ ఇది, సో ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ ఏదర్ నీకు ఇదా, సో ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్. సో ఈ ఫెల్స్ కండిషన్ యూజ్ చేసి అక్కడ కోడ్ రాస్తుంటే దాన్ని ఆటోమేటిక్గా నీ ఆల్ క్లయింట్ సర్వర్స్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటే ఏంటంటే టు మేనేజ్ ద n నెంబర్ ఆఫ్ క్లయింట్ సర్వర్స్. సో మనం అట్ ఏ టైం n నెంబర్ ఆఫ్ క్లయింట్ సర్వర్స్ ని మేనేజ్ చేసేదానికి ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ అగైన్ మనకి ఎన్ని టూల్స్ ఉన్నాయి, సెఫ్ అని, ఎన్సిబుల్ అని, పపెట్ అని, సాల్ట్ స్టాక్ అని, డిఫరెంట్ టూల్స్ ఉన్నాయండి. బట్ మోస్ట్ పవర్ఫుల్ ఇక్కడ వచ్చేసి సెఫ్ ఎన్సిబుల్ అండి. ఓకే, సెఫ్ ఎన్సిబుల్ మోస్ట్ పవర్ఫుల్ అండి. సో వీటిలో కూడా మీరు 2 నేర్చుకోవాలా, ఏదో ఒకటి నేర్చుకుంటే ఎనఫ్ అండి. సో మిమ్మల్ని ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లెనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి అనుకోండి. సో లెనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. సో లెనిక్స్ ఉంది, దెన్ ఐబిఎం ఏఎక్స్ ఉంది, సన్ సోలరిస్ ఉంది, హెచ్పి యూనిక్స్ ఉంది. సో డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయండి. ఓకే, డిఫరెంట్ అంటే ఇప్పుడు రెడ్ హ్యాట్ తోటి క్రియేట్ చేశారు లెనిక్స్ అని. సో దాంతో ఆగే ఏంటి సెంటోస్ అని, ఉబుంటు అని, ఫెడోరా అని డిఫరెంట్ రిలీజ్ చేశారండి. ఇక్కడ ఐబిఎం ఏఎక్స్ ఓన్ గా ఆపరేటింగ్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేసి దెన్ ఐబిఎం ఏఎక్స్ అని నేమ్ చేంజ్ చేశాడు, పెయిడ్ వర్షన్స్ అండి. సో సన్ సోలరిస్ కూడా సేమ్ థింగ్ అండి. ఆల్ ఆర్ ఏంటి ఆపరేటింగ్ సిస్టమ్. అయితే ఇక్కడ ఏంటి ఆల్ ఆర్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. సెఫ్ అనేది సెఫ్ కమ్యూనిటీ అవుతుంది, పపెట్ అనేది పపెట్ ల్యాబ్స్ అవుతుంది, ఎన్సిబుల్ అనేది ఎన్సిబుల్ అవుతుంది. సో ఆల్ ఆర్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అండి. సో బట్ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ గా ఉంటుంది ప్రాసెస్ అంతా సేమ్ థింగ్ అండి. సో ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఎన్సిబుల్ తీసుకున్నారు అనుకోండి. సో ఎన్సిబుల్ కూడా ఏంటంటే ఇక్కడ నీకు క్లయింట్ సర్వర్స్ ఉన్నాయి. సో ఇక్కడ క్లయింట్ సర్వర్స్ ఉన్నాయి, అక్కడ ఏంటంటే నీకు వర్క్ స్టేషన్ అనేది ఉండదండి. సో వర్క్ స్టేషన్ అనేది ఉండదండి. ఎన్సిబుల్ లో పపెట్ లో ఏంటంటే వర్క్ స్టేషన్ అనేది ఉండదండి. ఓన్లీ ఎన్సిబుల్ సర్వర్ నీ క్లయింట్స్ అండి. సో ఎన్సిబుల్ సర్వర్ లోనే నీ కోడ్ అంతా డిఫైన్ చేస్తావు, దెన్ నీ క్లయింట్ సర్వర్ లో రన్ చేసేస్తావు, అయిపోయిందండి. సో పపెట్ అయితే పపెట్ మాస్టర్, పపెట్ క్లయింట్స్, దెన్ ఇక్కడ నీ కోడ్ పపెట్ మాస్టర్ లో కోడ్ వస్తావు, దెన్ క్లయింట్ సర్వర్ లో రన్ చేస్తావు. బట్ ఇక్కడ సెఫ్ లో ఏంటంటే ఓన్లీ 1 టర్మినాలజీ ఎక్కువ వస్తుంది. ఆ టర్మినాలజీ ఏంటంటే వర్క్ స్టేషన్. సో ఎవ్రీథింగ్ మీ డెవోప్స్ ని ఎక్కడ వర్క్ చేయాలి, వర్క్ స్టేషన్ లో వర్క్ చేయాలి, దెన్ సర్వర్ లోకి అప్లోడ్ చేయాలి, దెన్ అక్కడి నుంచి నీ క్లయింట్ సర్వర్ రన్ లిస్ట్ లో యాడ్ చేస్తారు. సో ఎన్సిబుల్ లో కూడా జరిగేది ఇదే అండి. జస్ట్ కోడ్ రాస్తాడు ఇక్కడ, దెన్ నెంబర్ ఆఫ్ క్లయింట్ సర్వర్ ఇక్కడే అసైన్ చేస్తాడండి. అంటే ఆ కమాండ్ హిట్ చేయగానే లేదా స్క్రిప్ట్ రాయగానే ఆటోమేటిక్గా నీ క్లయింట్ సర్వర్ లోకి అయిపోతుంది. ఓకే, ఆల్ ఆర్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. సో ఎనీథింగ్ ఏదైనా మేనేజ్ చేయొచ్చు. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, మన ప్రాసెస్ కావచ్చు, యూజర్స్ కావచ్చు, దెన్ మీ ప్యాకేజెస్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ థింగ్స్ మనం మేనేజ్ చేయొచ్చు అండి. అప్గ్రేడేషన్, స్టాపింగ్, డౌన్గ్రేడేషన్, ఎనీథింగ్ అండి. ఓకే, సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సో ఎనీథింగ్ మీరు సెఫ్ గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఇక్కడ ఎన్సిబుల్ గురించి డిస్కస్ చేయలేదు కదంటే, సో మనం టూల్స్ లోకి వెళ్ళినప్పుడు క్లియర్ గా వస్తుంది. ఎన్సిబుల్ గురించి చెప్తాను. వర్క్ స్టేషన్, సర్వర్, క్లయింట్ సర్వర్స్, ఇవన్నీ ఏంటంటే నా క్లయింట్, నా టార్గెట్ సర్వర్స్ అండి. ఇవన్నీ ఏంటంటే నా టార్గెట్ సర్వర్స్. ఈ టార్గెట్ సర్వర్స్ లో నేను ఏంటంటే నా ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయడం కావచ్చు, దెన్ నా సర్వీసెస్ ఇన్స్టాల్ చేయడం కావచ్చు, ఎనీథింగ్ ఇక్కడ ఈ క్లయింట్ సర్వర్స్ లో నా వర్క్ అనేది కంప్లీట్ చేయాలి. సో కాబట్టి నేనేంటి నా వర్క్ స్టేషన్ లో నేను ఇక్కడ కోడ్ డిఫైన్ చేస్తాను, కుక్ బుక్స్ అనేది రాస్తాను, దెన్ ఈ కుక్ బుక్ ని ఇంటర్నల్ గా టెస్ట్ చేసుకుని నా సెఫ్ సర్వర్ లకి అప్లోడ్ చేస్తున్నాను. సో నా సెఫ్ సర్వర్ లకి అప్లోడ్ చేసిన తర్వాత ఏంటి, దెన్ ఆ కుక్ బుక్స్ ని నాకు ఏ సర్వర్స్ కావాలో ఆ సర్వర్స్ లకి యాడ్ చేస్తాను. సో ఆటోమేటిక్ గా నీకు ఆ క్లయింట్ సర్వర్స్ అన్నింటిలో ఎగ్జిక్యూట్ అయిపోయింది. మేబీ ఇక్కడ డౌట్ రావచ్చు మీకు, ఇక్కడ నాకు 1000 సర్వర్స్ అన్నారు కదా. సో ఇక్కడ మనం 1000 సర్వర్స్ అని డిస్కస్ చేసుకున్నాం. సో 1000 సర్వర్స్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నారు. సో నాకు ఇప్పుడు 1000 సర్వర్స్ లో వద్దు. సో ఓన్లీ నాకు 100 సర్వర్స్ లో కావాలి. ఇస్ ఇట్ పాసిబుల్? పాసిబుల్ అండి? ఓకే, నాట్ ఓన్లీ 100, నాట్ ఓన్లీ 500. సో యాజ్ పర్ మన కండిషన్స్ అండి. యా కరెక్ట్, మన కండిషన్స్. అంటే నీకు సింగిల్ సర్వర్ కావాలని అసైన్ చేస్తే ఎనఫ్ అండి. అంటే నీ కుక్ బుక్ ఉంది, కుక్ బుక్ నువ్వు ఓన్లీ సింగిల్ సర్వర్ యాడ్ చేస్తే ఎనఫ్ అండి. లేదా 10 సర్వర్స్ లేదా 2 సర్వర్స్, నీ ఇష్టం అండి, నీ రిక్వైర్మెంట్ బట్టి అండి. అంటే నీ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి, అంటే నీ కండిషన్ బేస్ చేసి, అంటే నీకు నీ ఎన్ నెంబర్ ఆఫ్ క్లయింట్ సర్వర్స్, నువ్వు ఏ క్లయింట్ సర్వర్స్ లో అయితే థింగ్ ని వర్క్ ని కంప్లీట్ చేయాలన్నా ఆ క్లయింట్ సర్వర్ రన్ లిస్ట్ యాడ్ చేస్తే ఎనఫ్ అండి. ఓకే, సో ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు అండి. సో డౌట్ ఏంటో చూడండి, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, నేను చెప్తాను. సో ఇప్పుడు ఓకే, మీరు ఇక్కడ వర్క్ స్టేషన్ లో కుక్ బుక్స్ క్రియేట్ చేశారు, దెన్ సర్వర్ లకి అప్లోడ్ చేశారు, ఎవ్రీథింగ్ బాగానే ఉందండి. సో సర్వర్ లకి అప్లోడ్ చేశారు, బాగానే ఉంది. సో ఇక్కడ నీకు ఉన్నాయి, ఇక్కడ నీ క్లయింట్ సర్వర్ లో యాడ్ చేశాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1000 క్లయింట్ సర్వర్ రన్ లిస్ట్ లో యాడ్ చేశాను అనుకోండి. సో నా కుక్ బుక్స్ ని నా 1000 క్లయింట్ సర్వర్ యొక్క రన్ లిస్ట్ లో యాడ్ చేశాను. అంటే దాని మీనింగ్ ఏంటి, 1000 క్లయింట్ సర్వర్స్ లో నాకు ఆ కుక్ బుక్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి. బాగానే ఉందండి. ఇప్పుడు సంథింగ్ నా క్లయింట్ సర్వర్స్, ఈ సర్వర్ అనేది డౌన్ లో ఉంది అనుకోండి. సో ఈ సర్వర్ సంథింగ్ ఏదో నెట్వర్క్ ఇష్యూ ఉంది, సంథింగ్ ఈ సర్వర్ ఏదో ప్రాబ్లం ఉంది, ఈ సర్వర్ ఏదో సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది, సంథింగ్ నాకేంటంటే అరౌండ్ ఒక 10 సర్వర్స్ ఏదో ప్రాబ్లం ఉంది అనుకోండి. ఓకే,
సో ఇప్పుడు ఈ ప్యాకేజెస్ అనేది, ఈ కోడ్ అనేది ఈ క్లయింట్ సర్వర్లో ఎగ్జిక్యూట్ అవుతుందా? అంటే ఇక్కడ ఈ క్లయింట్ సర్వర్స్ లో సంథింగ్ ఇష్యూ ఉందండి. ఓకే, ఈ క్లయింట్ సర్వర్స్ లో ఇష్యూ ఉంది. సో ఇవి నాట్ ఏబుల్ టు కనెక్ట్. సో నీకు నెట్వర్క్ కనెక్ట్ అవ్వట్లేదు, ఆ సర్వర్ ప్రాపర్ గా బూట్ అవ్వట్లేదు, సంథింగ్ ఏదో ఇష్యూ ఉందండి. ఓకే, సో ఇప్పుడు ఈ కోడ్ అనేది క్లయింట్ సర్వర్స్ లో ఎగ్జిక్యూట్ కదా? ఎగ్జిక్యూట్ కాదండి. ఎందుకంటే ఈ సర్వర్ నీకు బూటింగ్ ప్రాసెస్ ఇవన్నీ ప్రాబ్లం లో ఉందండి. ఓకే, సర్వర్ రీబూట్ అవుతాను ఏదో ఉంది. సో మరి ఎలా ఈ క్లయింట్ సర్వర్స్ లోకి ఎలా మనం? సో మళ్ళీ మనం మాన్యువల్ గా ఏం చేయాలా? మాన్యువల్ గా మళ్ళీ ఏదైనా కోడ్ క్రియేట్ చేసి దాన్ని ఆ క్లయింట్ సర్వర్ అసైన్ చేయాలా? నో నీడ్ అండి, నో నీడ్, ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఎప్పుడైతే నీకు ఈ సర్వర్స్ అప్ అండ్ రన్నింగ్ లోకి వస్తుందో, ఎప్పుడైతే ఈ సర్వర్ నెట్వర్క్ ప్రాబ్లం రిజాల్వ్ అవుతుందో, ఎప్పుడైతే ఈ సర్వర్ నీకు రీబూట్ నుంచి ప్రాపర్ గా అప్ అండ్ రన్నింగ్ లోకి వస్తుందో, ఈ ప్రాసెస్ ఈ సర్వర్ ఎవ్రీథింగ్ అప్ అండ్ రన్నింగ్ లోకి రాగానే ఆటోమేటిక్ గా ఈ క్లయింట్ సర్వర్స్ అన్ని నీ సెల్ఫ్ సర్వర్ తో కమ్యూనికేట్ అయ్యి దెన్ ఆటోమేటిక్ గా ఆ ఎంటైర్ కోడ్ అంతా నీ సర్వర్ లోకి డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఇక్కడ ప్రాసెస్ రన్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ సర్వర్ నీకు ఆ ప్రాబ్లం నుంచి రిజాల్వ్ అవుతుందో, ఆటోమేటిక్ గా నీ సెల్ఫ్ సర్వర్ కనెక్ట్ అయ్యి దెన్ ఎలా కనెక్ట్ అవుతుంది అనేది వదిలేసింది, మనకు సబ్జెక్ట్ లో వస్తుందండి. సో జస్ట్ మీరు ఓవరీ గుర్తుపెట్టుకోండి అంతే అండి. సో ఎలా కనెక్ట్ అవుతుంది, ఏం చేయాలి కనెక్ట్ అవడానికి అన్ని వదిలేసిన తర్వాత మనం ఎలాగ డిస్కస్ చేసుకుంటాం. దెన్ ఆటోమేటిక్ గా నీ సర్వర్ కనెక్ట్ అయ్యి దెన్ ఆ కోడ్ ఏదైతే ఈ క్లయింట్ సర్వర్ అసైన్ చేస్తున్నారో ఆ కోడ్ అంతటిని రన్ చేస్తున్నాం. ఓకే, సో ఇలా కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ వర్క్ చేస్తూ ఉంటాయండి. సో ఎదర్ పప్పెట్ అయినా సేమ్ థింగ్ అండి, ఎన్సిబుల్ అయినా సేమ్ థింగ్ అండి. బట్ వర్క్ స్టేషన్ అనేది ఉండదు ఎక్కడికి, ఎన్సిబుల్ కి పప్పెట్ కి. బట్ ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఉందండి, మేబీ మీరు ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళి అడుగుతూ ఉంటారు. సో వన్ డిఫరెన్స్ అండి. సో రిమైనింగ్ డిఫరెన్స్ అని మళ్ళీ తర్వాత మనం డిస్కస్ చేస్తున్నాం. ఓన్లీ వన్ డిఫరెన్స్ చెప్తున్నాను. సో ఇక్కడ నేను సెఫ్ యూజ్ చేస్తాను అనుకోండి. సో సెఫ్ యూజ్ చేస్తా అంటే ఏంటంటే ఇక్కడ నేను ఒక చెఫ్ డీకే అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలండి. సో ఇక్కడ చెఫ్ డీకే అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. దెన్ సర్వర్ మనం బై డిఫాల్ట్ కమ్యూనిటీ అంటే ఆప్స్ కోడ్ కమ్యూనిటీలో అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఓన్ సర్వర్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు అండి. క్లయింట్ సర్వర్ లో చెఫ్ క్లయింట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలండి. సో ఇక్కడ చెఫ్ డీకే డెవలప్మెంట్ కిట్ మన సర్వర్ ఓన్ సర్వర్ అయినా క్రియేట్ అంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా బై డిఫాల్ట్ ఆప్స్ కోడ్ కమ్యూనిటీలోకి అంటే సర్వర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే క్లయింట్ సర్వర్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ క్లయింట్ సర్వర్ లో మనం ఏంటంటే చెఫ్ క్లయింట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. సో వన్ టైం సెటప్ అండి, చెఫ్ క్లయింట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఎక్కడ చెఫ్ యూజ్ చేస్తా ఉంటే. అదే మీరు ఎన్సిబుల్ యూజ్ చేస్తా ఉంటే ఏంటంటే మీరు ఎన్సిబుల్ సర్వర్ అనేది ఇన్స్టాల్ చేయాలి. బట్ ఆల్ క్లయింట్ సర్వర్స్ లో ఎన్సిబుల్ క్లయింట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, ఎన్సిబుల్ క్లయింట్ అనేది లేదండి. నేనేమంటున్నాను ఇక్కడ చెఫ్ యూజ్ చేస్తా ఉంటే డీకే ఇది వదిలేసి డీకే పార్ట్ వదిలేసింది, సెఫ్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలి. దెన్ నీ క్లయింట్ సర్వర్స్ లో సెఫ్ క్లయింట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ క్లయింట్ సర్వర్స్ లో సెఫ్ క్లయింట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. బట్ ఎన్సిబుల్ యూజ్ చేస్తా ఉంటే ఎన్సిబుల్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలి. బట్ ఎన్సిబుల్ క్లయింట్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదండి. ఎన్సిబుల్ క్లయింట్ అనే వర్డే లేదండి, ఓన్లీ క్లయింట్, ఎన్సిబుల్ క్లయింట్ కాదండి. ఇప్పుడు మీరు అదే సెఫ్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, సెఫ్ సర్వర్ సెఫ్ క్లయింట్ అనొచ్చండి, ఎందుకంటే నువ్వు ఇక్కడ సెఫ్ క్లయింట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నావు కాబట్టి. బట్ ఇక్కడ ఎన్సిబుల్ అయితే ఎన్సిబుల్ సర్వర్ క్లయింట్ అండి. ఓకే, ఎన్సిబుల్ క్లయింట్ కాదండి, ఇక్కడ మనం ఎన్సిబుల్ క్లయింట్ అనే సాఫ్ట్వేర్ ఏం లేదు, మనం ఇన్స్టాల్ చేయట్లేదండి. ఓకే, బట్ నువ్వు క్లయింట్ ఇన్స్టాల్ చేయకుండా ఎలా వర్కౌట్ అవుతుంది అంటే త్రూ ఎస్ఎస్హెచ్ ద్వారా వర్కౌట్ అవుతుంది, త్రూ సెక్యూర్ షెల్ పోర్ట్ నెంబర్ 22. ఓకే, పోర్ట్ నెంబర్ 22 ద్వారా కనెక్ట్ అవుతుంది. ఓకే, ఎస్ఎస్హెచ్. దెన్ అదే ఇక్కడ పప్పెట్ అనుకోండి. సో పప్పెట్ అయితే ఏంటంటే పప్పెట్ మాస్టర్ పప్పెట్ క్లయింట్ అండి, సేమ్ థింగ్ అండి. పప్పెట్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలి, పప్పెట్ క్లయింట్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, సో మేజర్ డిఫరెన్స్ అండి, అది గుర్తుపెట్టుకోండి. సో సెఫ్ అయితే 3 పార్ట్స్ ఉంటాయి, వర్క్ స్టేషన్, సెఫ్ సర్వర్, క్లయింట్. సో క్లయింట్ సర్వర్స్ లో మనం సెఫ్ క్లయింట్ అనేది ఇన్స్టాల్ చేయాలి. దెన్ సర్వర్ మనం ఓన్ సర్వర్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా బై డిఫాల్ట్ ఆప్స్ కోడ్ కమ్యూనిటీ అయినా ప్రొవైడ్ చేస్తారు, దాన్ని అయినా క్రియేట్ చేసుకోవచ్చు. వర్క్ స్టేషన్ లో చెఫ్ డీకే అనేది ఇన్స్టాల్ చేయాలి. దెన్ వర్క్ స్టేషన్ లో మనం కోడ్ డెవలప్ చేయాలి. దెన్ మీ సర్వర్ లోకి అప్లోడ్ చేయాలి. వన్స్ సర్వర్ లోకి అప్లోడ్ చేసిన తర్వాత దెన్ నీ క్లయింట్ సర్వర్ రన్ లిస్ట్ యాడ్ చేస్తాం, ఎనఫ్ అండి. సో ఆటోమేటిక్ అయిపోతుంది. దెన్ అదే మనం ఎన్సిబుల్ యూజ్ చేస్తుంటే ఓన్లీ ఎన్సిబుల్ సర్వర్ క్లయింట్. సో ఎన్సిబుల్ సర్వర్ మాత్రం ఇన్స్టాల్ చేస్తాం, మనం ఎన్సిబుల్ క్లయింట్ అనేది ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎన్సిబుల్ క్లయింట్ ఇన్స్టాల్ చేయకుండా ఎలా కనెక్ట్ అవుతుంది అంటే త్రూ ఎస్ఎస్హెచ్ ద్వారా కనెక్ట్ అవుతుంది. ఓకే, అదే పప్పెట్ యూజ్ చేస్తా ఉంటే పప్పెట్ మాస్టర్ ఇన్స్టాల్ చేయాలి. దెన్ పప్పెట్ క్లయింట్ కూడా క్లయింట్ సర్వర్స్ లో ఇన్స్టాల్ చేయాలి. ఓకే, దెన్ రిమైనింగ్ థింగ్ అంతా సేమ్ అండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ సో ఎందుకు యూజ్ చేస్తున్నాం? టు డిప్లాయ్ ద కోడ్ అట్ మల్టిపుల్ సర్వర్స్ ప్యారలల్లీ. సో ఎనీథింగ్ మీరు ఏదన్నా సంథింగ్ ఏదన్నా ఒక అప్లికేషన్స్ కావచ్చు, ప్యాకేజెస్ కావచ్చు, ఎనీథింగ్ సర్వీసెస్ కావచ్చు, మల్టిపుల్ క్లయింట్ సర్వర్స్ లో
అట్ ఏ టైం మీరు ఆపరేట్ చేయాలంటే parallel గా ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ యూజ్ చేస్తున్నాం. సో క్విక్లీ అండి, సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో మీకు వర్క్ కంప్లీట్ అవ్వాలి. సో అదే మీరు ఇప్పుడు ఈ 1000 సర్వర్స్ లో మీరు ఏదైనా ఒక యూజర్ ని క్రియేట్ చేయాలి, ఎంత టైం పడుతుంది? సో ఇప్పుడు మీ దగ్గర 10 నెంబర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటే 10 నెంబర్ ఆఫ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటే దెన్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్ లైక్ లాగిన్ అవడానికి, సో ఒక్కొక్కరు 100 సర్వర్స్ అసైన్ చేసుకున్నారు అనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ లాగిన్ అవడం, యూజర్ క్రియేట్ చేయడం, లాగిన్ అవడం, యూజర్ క్రియేట్ చేయడం, ఇదంతా వెరీ డిఫికల్ట్ అండి. ఇన్ కేసు ఏదైనా స్క్రిప్ట్ రాయాలన్నా లాట్ ఆఫ్ స్క్రిప్ట్ రాయాలండి, బట్ ఇదేంటి ఈజీగా అయిపోతుందండి. ఓకే, సో ఇక్కడ చూడండి దాని యొక్క ఆర్కిటెక్చర్ సేమ్ నేను ఏదైతే డిస్కస్ చేస్తానో అదే ఆర్కిటెక్చర్ అండి. ఇక్కడ వర్క్ స్టేషన్, సర్వర్, దెన్ ఎనీ క్లయింట్ సర్వర్, either ఫిజికల్ ఆర్ వర్చువల్ ఆర్ క్లౌడ్, ఎనీ సర్వర్స్ నో. సో నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి, డాకర్ కంటైనరేషన్ టూల్. సో ఇది బిగ్ టాపిక్ అండి, ఇప్పుడు చెప్పినా మీకు కవర్ కాదు. సో 1 సెకండ్ అండి, 1 సెకండ్. సో ఇక్కడ చూడండి, ఇది కోర్స్ కంటెంట్ అండి. సో స్క్రీన్ కనిపిస్తుంది కదండి, ఓకే. సో ఇది కోర్స్ కంటెంట్ అండి. సో అంటే డెవోప్స్ ఇంట్రడక్షన్ ఏంటి, దాని గురించి అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దెన్ వర్షన్ కంట్రోల్ టూల్స్ అండి, మనం డిస్కస్ చేసేది వర్షన్ కంట్రోల్ టూల్స్, గిట్ ఎంటైర్ ఫుల్ గిట్ డిస్కస్ చేస్తాం అడ్వాన్స్ లెవెల్లో. దెన్ గిట్ హబ్, బిట్ బకెట్ అండి. సో గిట్ అనేది సాఫ్ట్వేర్ అండి, గిట్ హబ్ అనేది రిపాజిటరీ అండి. సో గిట్ టు గిట్ హబ్ తేడా ఏంటంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. సో గిట్ కి గిట్ హబ్ తేడా ఏంటంటే గిట్ అనేది సాఫ్ట్వేర్ అండి, ఓకే. గిట్ అనే సాఫ్ట్వేర్, గిట్ హబ్ అనేది సెంట్రలైజ్డ్ రిపాజిటరీ, మనం డిస్కస్ చేసాం కదా రిపాజిటరీ. అంటే గిట్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి మన కోడ్ ని గిట్ హబ్ రిపాజిటరీలో పుష్ చేయొచ్చు. ఓకే, గిట్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి మన కోడ్ ని గిట్ హబ్ రిపాజిటరీలో పుష్ చేయొచ్చు. ఓకే, ఏదర్ బిట్ బకెట్ కావచ్చు, ఎనీథింగ్, అదే అండి డిఫరెన్స్, అందు నుంచి ఇంకేం. సో ఇక్కడ గిట్ టు గిట్ హబ్ ఎవ్రీథింగ్ ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. దెన్ బిల్ టూల్స్ లో మ్యావెన్ అండి. సో బిల్ టూల్స్ లో మ్యావెన్. దెన్ అప్లికేషన్ సర్వర్స్ లో మీకు అట్లీస్ట్ మీకు ఒక అప్లికేషన్ సర్వర్ అన్నా చెప్పాలి కదండి, టామ్ క్యాట్ చెప్పి ఎలా డిప్లాయ్ చేయాలి, సో మాన్యువల్ గా ఎలా డిప్లాయ్ చేయాలి, ఆటోమేషన్ ఎలా డిప్లాయ్ చేస్తారు, ఎవరిథింగ్ ఇక్కడ చూపిస్తానండి. దెన్ సిఎసిడి పార్ట్ లైక్ ఎంటర్ అయితే జెన్కిన్స్ అండి, ఎంటైర్ జెన్కిన్స్ అండి, ఓకే, ఎంటైర్ జెన్కిన్స్. నెక్స్ట్ సోనార్ క్యూబ్ అండి. ఇదేంటంటే సోనార్ క్యూబ్ అనేది ఏంటంటే కోడ్ క్వాలిటీ టూల్ అండి. సో సోనార్ క్యూబ్ అనేది ఏంటంటే కోడ్ క్వాలిటీ టూల్ అండి. సో నేను మీకు చెప్పలేదు, చెప్తాను టుమారో చెప్తాను కోడ్ క్వాలిటీ టూల్ అనేది ఏంటి. దెన్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్లో సెఫ్ అండ్ ఎన్సిబుల్ రెండు చెప్తానండి, ఓకే. సెఫ్ అండ్ ఎన్సిబుల్ రెండు చెప్తాను. సో ఎనీవన్ ఒకటి నేర్చుకుంటే ఎనఫ్ అండి మీరు. దెన్ క్లౌడ్ అండి. సో ఈ రోజుల్లో క్లౌడ్ కూడా అడుగుతున్నారు కదా, కంపల్సరీ మోస్ట్ యూస్ఫుల్ టాపిక్స్ అండి, ఓకే. ఇక్కడ ఇంకా కొన్ని యాడ్ చేయలేదు. సో ఆల్మోస్ట్ ఆల్ మోస్ట్ యూస్ఫుల్ పార్ట్స్ అని మీకు చెప్తాను, ప్రాబ్లం లేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మోస్ట్ యూస్ఫుల్ థింగ్స్ అని చెప్తాను. నెక్స్ట్ వర్చువలేషన్ అండి. సో వర్చువలేషన్ కాన్సెప్ట్ ఏంటి, మీరు వర్చువల్ సర్వర్, లైనక్స్ సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, విఎంవేర్ అంటే ఏంటి, వరాకిల్ వర్చువల్ బాక్స్ అంటే ఏంటి, హైపర్వైజర్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ ఇక్కడ చెప్తాను. దాని తర్వాత డాకర్ అండి. సో డాకర్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి, డాకర్. సో డాకర్ ఎవ్రీథింగ్ ఫుల్ డాకర్ ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. దెన్ లెనిక్స్ అండి. సో ఈ రోజుల్లో ఏంటంటే లెనిక్స్ సర్వర్స్ మీద ఆపరేట్ చేయడం మస్ట్ అండ్ షుడ్ కదండి, సో లెనిక్స్. దెన్ లెనిక్స్ లో మోస్ట్ యూస్ఫుల్ అంటే మీరు వర్క్ చేయడానికి ఎంత అవసరం అంటే అడ్మినిస్ట్రేటర్ పార్ట్ లో మనం కవర్ చేయలేమండి, సో అది ఇంపాసిబుల్. సో మీకు లెనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ చేయడానికి ఎంత అవసరమో అదంతా చెప్తానండి. దెన్ షెల్ స్క్రిప్టింగ్ అండి. సో బేసిక్ లూప్స్ అని మీకు చెప్తానండి, సో ఇంపార్టెంట్ కదా, లూప్స్ అని కంపల్సరీ చెప్తాను. దెన్ నాగియోస్ అని మానిటరింగ్ టూల్ అండి. సో ఎలా మానిటర్ చేయాలి అదంతా చెప్తాను. దెన్ ఎవ్రీడే రికార్డింగ్ వీడియో అనేది మీ డ్రైవ్కి వస్తుందండి. దెన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, పీడిఎఫ్ మెటీరియల్స్, దెన్ రెజ్యూమ్ ప్రిపరేషన్ నేను చేపిస్తానండి, ఓకే. డ్యూరేషన్ 45+ అండి. సో 45+ అవర్స్ పడుతుంది, అంటే మీ సెక్షన్ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది, ఓకే. మెటీరియల్స్ వచ్చేసి నేను రాసే మెటీరియల్స్ ఉన్నాయని నేను ఇస్తాను. దెన్ నేను మెటీరియల్స్ ప్రిపేర్ చేస్తున్నాను, ప్రాసెస్ లో ఉన్నాయి. దెన్ ఆ మెటీరియల్స్ కూడా మీకు వస్తాయండి. సో ఎవ్రీథింగ్ సాఫ్ట్ కాపీస్ అన్ని వస్తాయండి, ఓకే.